because you are not a back we are not a back end developers. Okay, we are front end developers. Front end developers, it seems that యూజర్ ఏదైతే దాన్ని వెబ్ పేజ్ మీద చూస్తారో దాన్ని డిజైన్ చేసే వాళ్ళం. సో దాన్ని డిజైన్ చేసే వాళ్ళం కాబట్టి అల్టిమేట్లీ కనిపించేదే user will believe, right? So that's why we need to configure in such a way that for user comfortable గా కాన్ఫిగర్ చేయాలి. సో దానికోసమే ఈ టెక్నిక్స్ అన్ని కూడా మీకు తెలియాలి. సో ఆర్ఎం వాడాలా, ఈఎం వాడాలా, పిక్సెల్స్ వాడాలా, విడబ్ల్యూ వాడాలా, విహెచ్ వాడాలా. సి రిమెంబర్ వన్ థింగ్, రెస్పాన్సివ్ డిజైన్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. రెస్పాన్సివ్ డిజైన్ కి సపరేట్ సెషన్ ఉంది. బట్ బిఫోర్ దట్ రెస్పాన్సివ్ డిజైన్ ని అచీవ్ చేయడానికి వన్ ఆఫ్ ద మధ్యలో వచ్చిన కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ ఎక్కడైనా రెస్పాన్సివ్ డిజైన్ కి మనం ఎక్స్ప్లిసిట్లీ వాడతామంటే దాన్ని ఫోకస్ చేయడం ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సో అందుకు చెప్తున్నాను. సో ఎవ్రీ టైమ్ రిమెంబర్, రెస్పాన్సివ్ డిజైన్ ని అచీవ్ చేయాలంటే యూ నీడ్ టు మేక్ ష్యూర్ యూ ఆర్ యూజింగ్ ఎయిదర్ పర్సంటేజెస్, విడబ్ల్యూ ఆర్ విహెచ్ ఆర్ ఆర్ఎం ఆర్ ఈఎం. ఈ యూనిట్స్ ని ఎక్కువ వాడతాం. ఓకే, ఎందుకు వాడతాం అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ దే ఆర్ డివైస్ అడాప్టివ్. మీరు ఏ డివైస్ కి చూస్తారో ఆ డివైస్ తో అడాప్టివ్, ఇట్ విల్ అడాప్ట్ అకార్డింగ్లీ. దానికి అకార్డింగ్లీ అవి అడాప్ట్ అవుతాయి. సో ఆ యూనిట్స్ వాడినప్పుడు. ఓకే, సో మోస్ట్లీ అల్టిమేట్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రెమ్ కానీ, ఆర్ఎం కానీ, విడబ్ల్యూ కానీ, విహెచ్ కానీ అన్ని కూడా అల్టిమేట్లీ లాస్ట్ పిక్సెల్స్ లోనే కన్వర్ట్ అవుతాయి. పిక్సెల్స్ లో కన్వర్ట్ అయ్యే మీకు వెబ్ పేజ్ లో కనిపిస్తాయి. కానీ ఈ యూనిట్స్ వాడటం వల్ల ఎంత పిక్సెల్ వాల్యూ కి కన్వర్ట్ అవ్వాలనేది మీరు విహెచ్ కానీ, విడబ్ల్యూ కానీ, ఆర్ఎం కానీ, ఈఎం కానీ యూస్ చేసి దానికి చెప్తారు. ఓకేనా? సో దట్స్ వాట్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కాన్ఫిగరేషన్. ఏ యూనిట్స్ వాడితే మీరు మీ వెబ్ పేజ్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది అనేది యూ నీడ్ టు డిసైడ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఓకే, సో ఇట్ మైట్ బి, సో బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏ యూనిట్స్ వాడతారంటే రిలేటివ్ యూనిట్స్ ఎక్కువ వాడతారు. సో పెద్ద ఎంటిటీ, పెద్ద కంపెనీస్ అన్ని కూడా అవే వాడతాయి. ఓకేనా? సో దాని తర్వాత, సో ఇది రిలేటివ్ యూనిట్స్ అండ్ అబ్సల్యూట్ యూనిట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నెక్స్ట్ వాట్ యూ వాంట్ టు అండర్స్టాండ్ అంటే, సి వీఆర్ రీడింగ్ లైన్ బై లైన్ కాబట్టి, సో ఇప్పుడు ఎలిమెంట్స్ టార్గెట్ అయిపోయిన తర్వాత ఎలిమెంట్స్ యొక్క ఎలిమెంట్ ఏ విధంగా వెబ్ పేజ్ మీద అరేంజ్ కాదు, ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తామో చెప్పాం. దానికోసం మనం బాక్స్ మోడల్ చదివాం. బాక్స్ మోడల్లో మనం హైట్, విడ్త్, మార్జిన్, ప్యాడింగ్, బార్డర్ ప్రాపర్టీస్ చూసాం. దాని తర్వాత ఏం చేసాం, ఈ మార్జిన్ కి, బార్డర్ కి, ప్యాడింగ్ కి మనం యూనిట్స్ స్పెసిఫై చేస్తాం, హైట్ కానీ, విడ్త్ కానీ. ఆ యూనిట్స్ కోసం సో మనం ఏం చేస్తాం, నెంబర్స్ ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఆ నెంబర్స్ కోసం మనం యూనిట్స్ చదవాల్సి వచ్చింది. సో యూనిట్స్ చదివాం. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఏం చేశారు, వెబ్ పేజ్ లో ఎలిమెంట్ ఎలా కాన్ఫిగర్ అవుతుంది, ఐ మీన్ ఎలా రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు HTML స్టాండర్డ్స్ ప్రకారం, CSS స్టాండర్డ్ ప్రకారం దేన్ని అడాప్ట్ చేసుకుంటుంది. సో అవన్నీ మీరు తెలుసుకున్నారు. ఇట్ మీన్స్ దట్ ఇట్ విల్ అడాప్ట్ బాక్స్ మోడల్ లో ఏమేమి ఇంక్లూడ్ అవుతున్నాయి, అండ్ ఎలిమెంట్ ఏరియా, బాక్స్ ఏరియా అంటే ఏంటి, అవన్నీ కూడా చిన్న పాయింట్సే, చిన్న టాపిక్సే. బట్ ఇట్ విల్ మేక్స్ యూ లాట్ ఇంపాక్ట్ ఇన్ ఇంటర్వ్యూసే కాదు, మీరు ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసేటప్పుడు ఈ చిన్న పాయింట్స్, ఎలిమెంట్ ఏరియా, కంటెంట్ ఏరియా, బాక్స్ ఏరియా, ఇవన్నీ చాలా ఇంపాక్ట్ ప్లే చేస్తుంది. సి వెన్ యూ హ్యావ్ సమ్ ఇష్యూస్, రీసెంట్ గా చెప్తాను, ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ అదర్ డెవలపర్. సో we were struggling to configure the element area. సో ఏమైతుందంటే, ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తుంటే బోత్ మార్జిన్, ప్యాడింగ్ అనేది వీఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్. దెన్ ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ వీ హ్యావ్ ఏ టూల్, రైట్ కదా, ఇక్కడ డెవలపర్ టూల్స్ స్టైల్ కంప్యూటర్ అనే ఒకటి ఉంది. కంప్యూటర్ అనే బాక్స్ ఉంది. కంప్యూటర్ సెక్షన్ లో మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ లో ఎంత మార్జిన్ ఆక్యుపై అవుతుంది, ఎంత ప్యాడింగ్ ఆక్యుపై అవుతుంది, అప్పుడు ఏ ఎలిమెంట్ దేన్ని ఓవర్లాప్ చేస్తుంది అనేది వీ కెన్ ఈజీలీ డిస్టింగ్విష్. ఎప్పుడు మనకి ఈ నాలెడ్జ్ మనకు తెలిసినప్పుడు. ఓకేనా? దట్స్ వై యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ క్లియర్లీ. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ యాక్చువల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్. తర్వాత ఎలిమెంట్ యొక్క అపీరెన్స్. సో ఎలిమెంట్ యొక్క అపీరెన్స్ కి ఫస్ట్ మీరు సమ్ ఎలిమెంట్స్ కెన్ బి కలర్డ్, మేబీ పారాగ్రాఫ్స్ కెన్ బి కలర్డ్, ఎలిమెంట్స్ కెన్ బి ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అని తీసుకోండి, దాని మీద కలర్ ఇంప్లికేషన్ మీరు చేయొచ్చు. కలర్ ఇంప్లికేషన్ చేసినప్పుడు ఎందుకు చేస్తారు, సమ్ ఫీల్ గుడ్ అపీరెన్స్ కోసం, సమ్ అపీరెన్స్ ఎన్హాన్స్మెంట్ కోసం సమ్ కలర్స్ అడాప్ట్ చేసుకుంటారు. సో పేటిఎం ఆర్ సంథింగ్ లైక్ అమెజాన్, లేకపోతే ఇంకా పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళకి ఒక డిఫైన్డ్ కలర్స్ ఉంటాయి. వాట్సాప్, ఫేస్బుక్, సో ఇలా
వాళ్ళకి ఆ కలర్స్ ని అడాప్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే దేర్ బ్రాండ్ వాల్యూ విల్ గెట్ ఇంక్రీస్డ్ బేస్డ్ ఆన్ దట్ కలర్స్. ఓకే, ఆ కలర్స్ వల్ల డిస్టింగ్విష్ చేయగలుగుతాం ఈ బ్రాండ్ ఇది, ఈ బ్రాండ్ ఇది. సో మనం ఏంటంటే కలర్స్ ని కాన్ఫిగర్ చేయడం కూడా HTML అండ్ CSS లో మేజర్ పార్ట్. ఓకే, సో నిన్న చెప్తా ఉన్నాను హౌ కలర్స్ లో. ఓకే, ఐఎమ్ షేరింగ్. నిన్న మనం స్టార్ట్ చేసాం ఆల్రెడీ కలర్స్ గురించి డిస్కస్ చేయడం. సో కలర్స్ లో మనము ఆల్రెడీ త్రీ టైప్స్ ఆఫ్ 3 వేస్ లో కలర్స్ ని కాన్ఫిగర్ చేయొచ్చు. HTML లో కానీ CSS లో కానీ 3 టైప్స్ లో మనం నేమ్స్ కలర్స్ ని కాన్ఫిగర్ చేయొచ్చు. అలా కలర్స్ ని ఏ వాటికి అప్లికబుల్ అవుతాయి అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎలిమెంట్స్ అన్నింటికి అప్లికబుల్ అవుతాయి. అందులో మనం మేజర్ గా పారాగ్రాఫ్స్ కి వాడతాం, హెడ్డింగ్స్ కి వాడతాం, టేబుల్స్ కి వాడతాం, లిస్ట్ కి వాడతాం, లింక్స్ కి వాడతాం, అండ్ ఆల్సో ఫార్మ్స్. ఆల్మోస్ట్ ఇంకా 99% ఆఫ్ ఎలిమెంట్స్ అన్నింటికి కూడా కలర్ అనే ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది టు చేంజ్ ఇట్స్ అపీరెన్స్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఎన్ని వేస్ లో మనం HTML కలర్స్ ని కాన్ఫిగర్ చేయొచ్చు అంటే వీ హ్యావ్ 4 వేస్ లో కాన్ఫిగర్ చేయొచ్చు. సో వన్ బై వన్ చూసుకుంటే పోదాం. ఫస్ట్ వే వచ్చేసి నేమ్డ్ కలర్స్. ఓకే, ఫస్ట్ వే వచ్చేసి నేమ్డ్ కలర్స్. ఓకే, ఫస్ట్ వే వచ్చేసి నేమ్డ్ కలర్స్. ఈ నేమ్డ్ కలర్స్ అంటే ఏం లేదు, మనకేంటంటే అక్రాస్ ద హెచ్టిఎంఎల్ విల్ సపోర్ట్స్ లాట్స్ ఆఫ్ కలర్స్ అంటే ఆ కౌంట్ అనేది మీరు స్పెసిఫికలీ గుర్తు పెట్టుకొని ఇన్ని కలర్స్ సపోర్ట్ చేస్తుందని చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ అక్రాస్ ఇన్ HTML అండ్ CSS దేర్ ఆర్ అక్రాస్ 147 నేమ్డ్ కలర్స్ ఉన్నాయి. నేమ్డ్ కలర్స్ అంటే డైరెక్ట్ గా నేమ్స్ వాడటం: రెడ్, బ్లూ, గ్రీన్, మెజెంటా, సయాన్, గ్రే, గ్రే, మళ్ళా ఇంకా బ్లూ, వయలెట్, మెజెంటా. అలా మీరు డైరెక్ట్ గా కలర్ నేమ్స్ యూజ్ చేయొచ్చు. సో దానికి ఎగ్జాంపుల్స్ ఐ విల్ షో యూ సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో సో అసలుకి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే కలర్స్ ఎలా అప్లై చేస్తాం, కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కలర్స్ ఎన్ని వేస్ లో అప్లై చేసుకోవచ్చు అనేది కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. దాని తర్వాత యూ విల్ అండర్స్టాండ్ బెటర్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ యూ కెన్ యూస్ కలర్స్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, జస్ట్ ఐ ఆల్రెడీ హ్యావ్ div క్లాస్ పేరెంట్ అండ్ క్లాస్ చైల్డ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే div కి I want to give if you want to give టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలనుకో, టెక్స్ట్ కలర్ మీ HTML లో బై డిఫాల్ట్ గా బ్లాక్ కలర్ ఉంటుంది. మీరు దాన్ని టెక్స్ట్ కలర్ ఓన్లీ టెక్స్ట్ కి చెప్తున్నాను, టెక్స్ట్ కలర్ మాత్రం చేంజ్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ ద ప్రాపర్టీ కోడ్ కలర్ యూజ్ చేసి యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ ఎల్లో. ఓకే, ఎల్లో, దట్స్ ఓకే, ఆర్ సంథింగ్ లైక్ రెడ్. ఓకే, రెడ్ ఇవ్వండి. సో ఇలా ఇచ్చారంటే దట్స్ ఆల్. ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ చేంజ్ ఓన్లీ ద టెక్స్ట్ కలర్. మీకు టెక్స్ట్ ఏదైతే వెబ్ పేజ్ లో కనిపిస్తుందో ఆ టెక్స్ట్ కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ సంథింగ్ లైక్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఆ కంప్లీట్ డివ్ ఎలిమెంట్ ఉందా, ఈ కంప్లీట్ డివ్ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేయాలనుకుంటే యూ వాంట్ యూస్ ద కలర్ ప్రాపర్టీ కాల్ బ్యాక్గ్రౌండ్ బ్లూ. బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ యూస్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఏమైంది, మీకు you are seeing something like blue color, and as a there will be some UX designers. Okay, UI and UX both are different. Remember, UI and UI developer veru, UX developer veru. Kani we will be closely working together. UX developer and UX designer antaru. Okay, UX designer, UI developer is different and UX designer is different. UX designer అంటే ఏంటంటే దే విల్ డిజైన్ హౌ ద వెబ్ పేజ్ వుడ్ లుక్. వెబ్ పేజ్ ఎలా కనిపించాలో అది డిజైన్ చేస్తారు. UI డెవలపర్ అంటే ఆ వెబ్ పేజ్ ని డెవలప్ చేసే వాళ్ళు UI డెవలపర్. సో UI డెవలపర్ విల్ UI ఇప్పుడు మోడర్న్ వరల్డ్ లో, మోడర్న్ ఎరాలో ఏం చెప్తారంటే UI విత్ UX. ఓకే, UI విత్ UX అంటారు, UI అండ్ UX అన్నారు. ఓకే, UI డెవలపర్, UX డిజైనర్ రెండు డిఫరెంట్ అయినా కానీ UI అండ్ UX యూ నీడ్ టు నో బోత్. UI అండ్ UX రెండు తెలియాలి. రెండింటి గురించి తెలుసుకుని ఉండాలి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మోడర్న్ డెవలప్మెంట్ లో మనం ఏం చేస్తామంటే UI విత్ UX అంటాం. సో UI అంటే నథింగ్ బట్ you are preparing some a web page which actually user need. ఒక యూజర్ కి అయితే కావాలో ఆ వెబ్ పేజ్ మీరు తయారు చేయగలుగుతారు. బట్ టు ఎన్హాన్స్ ద యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్ ఎక్స్పీరియన్స్ ఎన్హాన్స్ చేయాలంటే సమ్ అదర్ టెక్నాలజీస్ మీరు యూజ్ చేయాలి. సో you also must know about UX.
సో ఇక్కడ నేను 3 థింగ్స్ చెప్తాను చూడండి. యూఎక్స్ డిజైనర్, యుఐ యూఎక్స్ డెవలపర్. యూఎక్స్ డిజైనర్, యుఐ యూఎక్స్ డెవలపర్. ఓకే, యూఎక్స్ డిజైనర్ అంటే ఎవరంటే ఆ వెబ్ పేజ్ ని డిజైన్ చేసే వాళ్ళని. యుఐ అండ్ యూఎక్స్ డెవలపర్ అంటే నార్మల్ వెబ్ పేజ్ ని సమ్ యూఎక్స్ టెక్నాలజీస్ లైక్ రియాక్ట్, యాంగులర్ అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ చేసి మోర్ కంఫర్టబుల్నెస్ యూజర్ కి ప్రొవైడ్ చేసేవాడే యూఐ యూఎక్స్ డెవలపర్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ యూఐ విత్ యూఎక్స్. యూ నీడ్ టు బి డెవలపర్ like UI UX developer, UI with UX developer, and UX design is somewhat different. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కలర్స్ కానీ ఫాంట్ కలర్స్, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్, అంటే మీ వెబ్ పేజ్ ఏ కలర్స్ యూజ్ చేయాలి అవన్నీ కూడా మీకు ఎవరు ఇస్తారంటే, మీకు ఒకవేళ మీ ప్రాజెక్ట్ కి యూఎక్స్ డిజైనర్ గాడి ఉన్నాడంటే యూఎక్స్ డిజైనర్ అనేవాడు ఇస్తాడు. సో యూఎక్స్ నేర్చుకోవాలంటే ఆ సపరేట్ థింగ్. యూఎక్స్ లో మనకి అడోబీ ఉంది, అడోబీ ఎక్స్డి ఉంది, ఫిగ్మా ఉంది, మైరో చార్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ సంథింగ్ లైక్ డిజైన్ ప్రోటోటైప్స్. అంటే మీకు ఇల్లు కట్టేటప్పుడు ఒక ఇల్లు ప్లాన్ రెడీ చేస్తారు కదా సివిల్ ఇంజనీర్, అలాంటి అది సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, ప్లాన్ రెడీ చేస్తాడు. దాన్ని ఎవడు కడతాడు, ఐ మీన్ వాడు మ్యాషన్ అంటారు వాడు, సమ్ పర్సన్. సో దట్ పర్సన్ విల్ బి బిల్డింగ్ ద హౌస్ యాక్చువల్లీ, బట్ వెనకాల బ్లూ ప్రింట్ ఇచ్చిన సివిల్ ఇంజనీర్. సో దట్ ఈస్ హౌస్ సేమ్ థింగ్ ఇక్కడ. యూఎక్స్ డిజైనర్ అనేవాడు మీ వెబ్ పేజ్ యొక్క బ్లూ ప్రింట్ ఇస్తారు, మీరు యాక్చువల్లీ ఆ వెబ్ పేజ్ డెవలప్ చేస్తారు. ఓకే, సో బీ క్లియర్ అబౌట్ యూఎక్స్ డిజైనర్ అండ్ యూఐ యూఎక్స్ డెవలపర్. ఓకే, యూఐ అండ్ యూఎక్స్ డెవలపర్ అది వేరు, యూఎక్స్ డిజైనర్ వేరు. ఓకేనా, ఈ కలర్ కాన్ఫిగరేషన్ కానీ మీ వెబ్సైట్ కి మీకు ఏ కలర్స్ వాడాలి, ఎంత ఫాంట్ వాడాలి, ఎంత మార్జిన్ ఇవ్వాలి, ఎంత ప్యాడింగ్ ఇవ్వాలి, ఒక టెక్స్ట్ కి ఇంకో టెక్స్ట్ కి ఎంత గ్యాప్ ఇవ్వాలి, అన్ని కూడా మీకు ఎవరు చెప్తారంటే యూఎక్స్ డిజైనర్ వాడు ఫిగ్మా అనే దాని ద్వారా మీకు ఇస్తాడు. ఆ ఫిగ్మా చూసి మీరు డెవలప్ చేయాలి మీ వర్క్ అంతే. ఓకేనా, సో ఇప్పుడు ఎందుకు ఆ కాన్సెప్ట్ చెప్పానంటే యూ వాంట్ టు అండర్స్టాండ్ అబౌట్ యూఎక్స్, వాట్ ఈస్ యూఎక్స్ అండ్ వాట్ ఈస్ యూఐ. ఓకే, యూఎక్స్ అంటే ఏంటి, యూఐ అంటే ఏంటి తెలుసుకోవాలి. సో యూఎక్స్ లో కూడా యూఎక్స్ డిజైనర్ వేరు, యూఎక్స్ డెవలపర్, యూఐ యూఎక్స్ డెవలపర్ అంటాం అండ్ యూఎక్స్ డిజైనర్ అంటాం. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ దోస్ థింగ్స్. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ పిక్చర్. సో ఇప్పుడు మీరు డివ్ కి ఏం చేశారంటే, ఒక డివ్ కి మీరు కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఒకవేళ డివ్ లో ఉండే టెక్స్ట్ కి, ఒక ఎలిమెంట్ లోపల ఉన్న టెక్స్ట్ కి మీరు కలర్ అప్లై చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ కలర్ ప్రాపర్టీ. దెన్ అదే డివ్ కి మీరు బార్డర్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ నేను ఆల్రెడీ బార్డర్ గురించి చెప్పాను మీకు. బార్డర్ ఇవ్వాలంటే యూ కెన్ డిఫైన్ సంథింగ్ లైక్ 5px సాలిడ్ అండ్ గ్రీన్. ఓకే, అండ్ గ్రీన్. ఓకే, ఈ విధంగా ఇవ్వచ్చు. ఈ విధంగా డివ్ కి యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ బార్డర్ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఆర్ సంథింగ్ లైక్ 2 pixels వుడ్ బి, దట్ లుక్స్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, ఫర్ యువర్ క్లారిటీ, మీ క్లారిటీ కోసం యాక్చువల్లీ కనిపించండి. ఓకే, సో ఈ విధంగా మీరు బార్డర్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి, బార్డర్ ఇవ్వాలంటే ఏం చేయాలి, బార్డర్ ఈ విధంగా డిక్లేర్ చేయాలి. అలా మీకు సింపుల్ థింగ్. దీన్ని ఎక్స్ప్లిసిట్లీగా మీరు స్ప్లిట్ చేయాలనుకున్నారు. ఇక్కడ 3 ప్రాపర్టీస్ నేను ఇంక్లూడ్ చేశాను కదా. సో మనకు ఒక ప్రాపర్టీ ఉంది బార్డర్ కలర్ డిఫైన్ చేసి మీరు సింపుల్ గా గ్రీన్ ఇచ్చారంటే దట్ విల్ ఆల్సో వర్క్అవుట్ యాక్చువల్లీ, దట్ విల్ ఆల్సో వర్క్అవుట్. ఇప్పుడు మీకు ఏంటంటే దాని తర్వాత మీరు బార్డర్ స్టైల్ మెన్షన్ చేయాలి. ఇది బార్డర్ కలర్ ఇచ్చిన తర్వాత బార్డర్ స్టైల్ కూడా మీరు మెన్షన్ చేయాలి, అండ్ బార్డర్ విడ్త్ మెన్షన్ చేయాలి. అప్పుడే మీకు ఆ బార్డర్ అనేది విజిబుల్ లోకి వస్తుంది. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే త్రీ కలర్స్ లో జస్ట్ కలర్ అని యూజ్ చేశానంటే, సారీ ఎనీవన్ ఆస్కింగ్ ఎనీథింగ్ లేదు. ఓకే, జస్ట్ కలర్ యూజ్ చేశారంటే, కలర్ ప్రాపర్టీ యూజ్ చేశారంటే డివ్ లో ఉండే మీరు ఏదైతే ఎలిమెంట్ టార్గెట్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ యొక్క టెక్స్ట్ కలర్ మారుతుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది. బార్డర్ కలర్ అంటే మీరు ఒకవేళ బార్డర్ రిప్లేస్ చేసుకుంటే ఆ బార్డర్ కలర్ మారుతుంది. ఓకేనా, ఆ బార్డర్ కలర్ మారుతుంది. ఓకే, దట్స్ హౌ దిస్ విల్ వర్క్. అండ్ ఆల్సో యూ కెన్ చేంజ్ ఫర్ మీరు ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి, ఫామ్ ఎలిమెంట్ తీసుకోండి, టెక్స్ట్ ఎలిమెంట్ తీసుకోండి, ఇన్పుట్ ఎలిమెంట్ తీసుకోండి, ఏదో టేబుల్స్ తీసుకోండి, లింక్స్ తీసుకోండి, లిస్ట్ తీసుకోండి. అల్టిమేట్లీ దాంట్లో మీరు చూసే టెక్స్టే. సో ఓవరాల్ టెక్స్ట్ కి మీరు మార్చాలంటే మీరు యూజ్ చేసిన ప్రాపర్టీ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే యాజ్ యూజువల్ బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్, అండ్ బార్డర్ కలర్ అంటే బార్డర్ కలర్. ఇవే మనం ఎక్కువ
మోస్ట్లీ మనం ఎక్కువ రియల్ టైమ్ లో కానీ మన ఎక్కువ వెబ్సైట్ డెవలప్మెంట్స్ లో కానీ ఇవే యూస్ చేస్తుంటారు. కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ కలర్, కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ కలర్. సో ఇలా యూస్ చేస్తారు. జస్ట్ ఐ వాంట్ టు మేక్ యూ ఆ డిస్టింగ్విషన్ కోసం ఎక్కడెక్కడ యూస్ కేస్ ఏంటి, ఎలాంటి కేసెస్ లో మనం ఈ కలర్స్ అనేది ఇన్వాల్వ్ చేస్తామంటే ఇలాంటి టెక్స్ట్ కలర్ మార్చడానికి, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చడానికి అండ్ బార్డర్స్ ని క్రియేట్ చేయడానికి ఇలాంటి కేసెస్ లో మనం కలర్స్ ని యూస్ చేస్తామని చెప్తున్నాను అంతే. ఓకేనా? సో దాని తర్వాత యాక్చువల్లీ నేను నేమ్డ్ కలర్స్ అని చెప్పాను కదా. ఈ నేమ్డ్ కలర్స్ లో ఫస్ట్ థింగ్ మీరు ఏం చేశారు, ఐ డైరెక్ట్లీ యూస్ దిస్ కలర్ నేమ్. ఈ కలర్ నేమ్ ని డైరెక్ట్ గా యూస్ చేస్తాను. వైట్, బ్లూ, మెజెంటా, క్రిమ్సన్, ఆరెంజ్, రెడ్ అలా నేను డైరెక్ట్ గా కలర్ నేమ్స్ ఇచ్చేయచ్చు. మీకు ఆ కలర్ నేమ్స్ ఎన్ని ఉన్నాయని కావాలంటే జస్ట్ మీరు ఇంటర్నెట్ దగ్గర HTML కలర్స్ అని సెర్చ్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ కలర్స్ విచ్ ఆర్ అవైలబుల్. బట్ యూ డోంట్ వాంట్ టు రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్. మీకు రిమెంబర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకు అవుతుందంటే మీకు ఫిగ్మాలో వాడి కలర్ కోడ్ తో పాటు ఇచ్చేస్తాడు. ఫిగ్మా మీ చేతికి ఇచ్చారంటే ఆ ఫిగ్మాలో మీరు కలర్ కోడ్ ఏదైతే ఇస్తారో అదే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. లేదు నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నాకు డిఫరెంట్ థాట్స్ ఉన్నాయంటే దట్ డజంట్ వర్క్అవుట్. క్లయింట్ మీకు ఏదైతే చెప్తారో అదే చేయాలి. సో క్లయింట్ ఈ కలర్ కావాలంటే ఆ కలర్ నేను ఇంప్లిమెంట్, మీకు ఆ కలర్ నచ్చకపోయినా నచ్చినా కూడా మీరు అది ఇంప్లిమెంట్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సో ఎందుకంటే కలర్, ఆ కలర్ అనేది డిజైనర్ ఇస్తాడు లేదంటే క్లయింట్ ఇస్తాడు. సో కంప్లీట్ గా ఫిగ్మాలోనే ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు కలర్స్ గురించి. కానీ కలర్స్ ఎలా కాన్ఫిగర్ చేస్తాము అనేది మాత్రం మీరు ఆ కాన్సెప్ట్ మీకు తెలుసుకోవాలి. ఆ కాన్సెప్ట్ కోసం కలర్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం చూసాము. దాని తర్వాత కలర్స్ ని ఎన్ని విధాలుగా వాడచ్చు. సో డైరెక్ట్ గా నేమ్స్ ద్వారా ఇవ్వచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒకటి ఉంది, ఐ సే అబౌట్ ఆర్జీబీ కలర్స్. ఈ ఆర్జీబీ కలర్స్ అంటే ఫస్ట్ నేను ఆర్జీబీ గురించి చెప్తాను. ఈ ఆర్జీబీ కలర్స్ అంటే ఏంటంటే మీకు సేమ్ ఈ నేమ్డ్ కలర్స్ లో మీరు ఎలాగైతే బ్లూ, గ్రీన్, రెడ్ అలా వాడుతున్నారో సో ఆ ప్రతి ఒక్క కలర్ కి ఒక ఆర్జీబీ కోడ్ ఉంటుంది. సో బ్లాక్ కి ఆర్జీబీ కోడ్ ఉంటుంది అండ్ ఆల్సో వైట్ కి ఆర్జీబీ కోడ్ ఉంటుంది, రెడ్ కి ఆర్జీబీ కోడ్ ఉంటుంది, గ్రీన్ కి ఆర్జీబీ కోడ్ ఉంటుంది, బ్లూ కి ఆర్జీబీ కోడ్ ఉంటుంది. అసలు ఆర్జీబీ అంటే ఏంటంటే సింప్లీ ఆర్జీబీ అంటే ఆర్జీబీ అంటే ఏం లేదు. ఆర్ స్టాండ్స్ ఫర్ రెడ్, ఆర్ స్టాండ్స్ ఫర్ రెడ్, బ్లూ స్టాండ్స్ ఫర్ గ్రీన్, బ్లూ స్టాండ్స్ ఫర్ బ్లూ, జీ స్టాండ్స్ ఫర్ గ్రీన్. ఓకే, ఆర్జీబీ ఇది ఏంటంటే ఈ ఆర్జీబీ అనేది ఒక కోడ్. యాక్చువల్లీ ఆర్జీబీ అనేది ఒక కోడ్. ఇది ఏంటంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే దీనికి సింటాక్స్ ఉంది, ఒక సింటాక్స్. ఈ సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ ఆర్జీబీ కలర్స్ సింటాక్స్ ఏ విధంగా రాస్తామంటే సింటాక్స్ ఎలా రాస్తామంటే యాజ్ యూజువల్ సేమ్ ప్రాపర్టీ, కలర్ ప్రాపర్టీయే వాడతాం. కానీ వాల్యూ లోపల మీరు ఏం చేస్తారంటే ఆర్జీబీ రాసి బ్రేసెస్ రాస్తారు. ఈ బ్రేసెస్ లో రాసిన తర్వాత 3 కామాస్ పెడతాను. చూడండి 3 కామాస్ పెడతాను. ఈ 3 కామాస్ ఏంటంటే యూ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఈచ్ ఆర్ వాల్యూ సపరేట్ గా, జీ వాల్యూ సపరేట్ గా, బ్లూ వాల్యూ సపరేట్ గా కాన్ఫిగర్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటంటే సింటాక్స్ లో ఆర్ వాల్యూ సపరేట్ గా ఉండాలి, కామా గ్రీన్ వాల్యూ సపరేట్ గా ఉండాలి, కామా బ్లూ వాల్యూ సపరేట్ గా ఉండాలి. ఓకే, బ్లూ వాల్యూ సపరేట్ గా ఉండాలి. సో ఇది ఏంటంటే ఈ వాల్యూస్ ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కలర్ కానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ, బార్డర్ కలర్ కానీ ఆ ప్రాపర్టీ యూజ్ చేసి సింపుల్ గా మీరు ఏం చేయాలంటే ఆర్జీబీ, దాని తర్వాత ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్, దాని తర్వాత యూనిట్ టు కాన్ఫిగర్ సంథింగ్ లైక్ వాల్యూస్ ఇన్ కామా సెపరేటెడ్ ఫర్ ఆల్ 3 ఆర్ కి, జీ కి, బి కి కామా సెపరేటెడ్ వాల్యూస్ సెట్ చేయాలి. అండ్ ఈ వాల్యూస్ ఎంత రేంజ్, ఈ వాల్యూస్ రేంజ్ చెప్తా. ఈ వాల్యూస్ ఏంటంటే వాల్యూస్ ఎలా ఉంటాయంటే వాల్యూస్ రేంజ్ వుడ్ బి ఆర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆర్ వాల్యూ would be ranging from 0 to 255 and G value would be something same and also something like blue value would also be same thing. సో ఇప్పుడు మీరు దీని అర్థం ఏంటంటే నేను ఇప్పుడు కామా సెపరేట్ రాశాను కదా, కామా సెపరేటెడ్. ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్ వాల్యూ 0 నుంచి 255 వరకు ఇవ్వచ్చు అండ్ జీ వాల్యూ 0 నుంచి 255 వరకు ఇవ్వచ్చు అండ్ బి వాల్యూ 0 నుంచి 255 వరకు ఇవ్వచ్చు. అంటే ఎందుకు అవే ఇవ్వాలి అంటే సో అది ఒక HTML స్టాండర్డ్ అండ్ CSS స్టాండర్డ్ సంథింగ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటెన్సిటీకి దేర్ ఆర్ డిఫైన్డ్ వాల్యూస్ లైక్ 0 నుంచి 255 వరకు. సో ఇప్పుడు మీరు యాక్చువల్లీ చెప్పాలంటే అసలు 0 అంటే ఏంటి, 255 అంటే ఏంటి చూడండి. 0 మీరు ఒకవేళ 0 ఇచ్చారంటే వాల్యూ వచ్చి 0 ఇస్ నథింగ్ బట్ it represents black. Okay, it represents black and 255 represents white. అంటే దీని అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ వన్ కాంబినేషన్. ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ 0, 255 మీరు ఇష్టం వచ్చిన నెంబర్స్
0 నుంచి 255 మధ్యలో ఏ నెంబర్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, ఏ నెంబర్ అన్నా ఇవ్వచ్చు. సో ఈ 3 నెంబర్స్, మీరు ఆ వాల్యూ, ఆ నెంబర్స్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసిన 3 నెంబర్స్ బేస్ చేసుకొని ఆ కలర్, ఆ 3 నెంబరు ఏ కలర్ అయితే మ్యాచ్ అవుతుందో ఆ కలర్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో సంథింగ్ లైక్ నేను ఏం చెప్పాను, 0 ఇస్ ఫర్ బ్లాక్ కలర్ అండ్ 255 ఇస్ ఫర్ వైట్ కలర్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక కలర్ కోడ్ రాస్తాను చూడండి, ఒక కలర్ కోడ్, కలర్ రాసి if you write something like RGB, if you write 0, 0, 0 ఇది రాశారంటే ఇట్ విల్ గివ్ యూ బ్లాక్ కలర్, కంప్లీట్ బ్లాక్ కలర్ కావాలంటే మీరు ఇవ్వాలి. కాబట్టి చెక్ చేసుకోండి, ఇది తీసుకొనేసి ఆర్జీబీ చెక్ చేసి వీ కెన్ మూవ్ హియర్ అండ్ విల్ గివ్ సంథింగ్ లైక్ బ్యాక్ కలర్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ. ఐ విల్ గివ్ ఆర్జీబీ. ఓకే, ఆర్జీబీ చూడండి కంప్లీట్ బ్లాక్ కలర్ వచ్చింది. సో ఇట్ సీమ్స్ దట్ ఇప్పుడు ఏంటంటే జీరో వాల్యూ. ఇప్పుడు మీకు చెప్పాలంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ జీరో వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ బ్లాక్ కలర్ కావాలంటే యూ నీడ్ టు గివ్ కాంబినేషన్ లైక్ ఆర్ వాల్యూ 0, గ్రీన్ వాల్యూ 0 అండ్ బ్లూ వాల్యూ 0. సేమ్ దానిలాగే మీరు కలర్ వైట్ కలర్ ప్రిపేర్ చేయాలంటే యూ వాంట్ టు గివ్ హైయెస్ట్ వాల్యూ, 255, 255 అలా ఇచ్చినట్టు మీకు వైట్ వస్తుంది. అలానే సేమ్ థింగ్ మీరు ఏంటంటే ఇప్పుడు రెడ్, ఫస్ట్ ఓన్లీ రెడ్ కలర్ కావాలి, కంప్లీట్ రెడ్ కలర్ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఆర్జీబీ, మీరు ఏదైతే వాల్యూ, ఏ వాల్యూ అయితే మీరు కావాలనుకుంటున్నారో ఆ వాల్యూకి హైయెస్ట్ వాల్యూ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఫస్ట్ వాల్యూ ఏం చెప్పాను, ఆర్ వాల్యూ కదా. ఇప్పుడు మీకు ఓన్లీ రెడ్ కలర్ కావాలంటే ఈ రెడ్ కలర్ మాత్రం 255 పెట్టేసి మిగతా 2 వాల్యూస్ ని 0 పెట్టారంటే కంప్లీట్లీ రెడ్ కలర్ వస్తుంది. కాబట్టి మీకు ఇచ్చి చూడండి, ఈ వాల్యూ తీసుకొనేసి ఐ కట్ హియర్ అండ్ ఐ పేస్ట్ హియర్. ఇప్పుడు బ్లాక్ ఉండేది ఇప్పుడు రెడ్ గా మారుతుంది. ఇట్ గాట్ చేంజ్ టు రెడ్ కలర్. అండ్ సేమ్ థింగ్ మీకు గ్రీన్ కలర్ కావాలనుకోండి, మిగతా 2 వాల్యూస్ ని 0 చేసేసి గ్రీన్ కలర్ ని మాత్రం హైయెస్ట్ వాల్యూ 255 పెట్టారంటే దట్స్ ఎనఫ్. దెన్ ఇట్ విల్ టర్న్ యాజ్ గ్రీన్ కలర్. సేమ్ మీకు గ్రీన్ కలర్ కాకుండా బ్లూ కలర్ కావాలంటే యూ కెన్ మేక్ ఇట్ as బ్లూ కలర్. ఇలా బ్లూ కలర్, ఈ విధంగా మీకు ఇవి డిఫైన్డ్ వాల్యూస్. సో ఇవి డిఫైన్డ్ వాల్యూస్ అంటే ఇవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. 0 అంటే బ్లాక్, 250 అంటే వైట్, అండ్ రెడ్ కావాలంటే 250 ఆర్ వాల్యూ హైయెస్ట్ ఇవ్వాలి, బ్లూ కావాలంటే బ్లూ వాల్యూ హైయెస్ట్ ఇవ్వాలి, గ్రీన్ కావాలంటే గ్రీన్ వాల్యూ హైయెస్ట్ ఇవ్వాలి. దాని తర్వాత మీకు ఇంకొకటి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ 120 ఆర్ సంథింగ్ లైక్ 100. చూడండి ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ కలర్ లో మారింది. అంటే ఈ కాంబినేషన్ మీరు ఏదైతే ఇక్కడ కాంబినేషన్ బిల్డ్ చేస్తారో ఆ కాంబినేషన్ ని బేస్ చేసుకొని ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు 120 ఇక్కడ హైయెస్ట్ ఇంటెన్సిటీ ఎవరికి ఇచ్చారు, బ్లూకి ఇచ్చారు. దాని తర్వాత మీరు రెడ్ కి ఇచ్చారు, దాని తర్వాత గ్రీన్ కి ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇంకా కంట్రోల్ చేయొచ్చు వాల్యూస్ ని. ఇక్కడ ఆల్సో కంట్రోల్ 10 కంట్రోల్స్. ఇప్పుడు మీరు ఇక్కడ హైయెస్ట్ వాల్యూ దీనికి ఇచ్చారు కదా, ఇఫ్ యూ చేంజ్ 10 చేంజ్ చేయండి అండ్ గ్రీన్ వాల్యూ హైయెస్ట్ ఉంది. సో గ్రీన్ ఇస్ ప్రిడామినెంట్ హియర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ రెడ్ కలర్ వర్షన్ కావాలనుకోండి, ఇప్పుడు మీకు జస్ట్ రిమూవ్ దిస్ వన్ అండ్ జస్ట్ మేక్ 100 as రెడ్ కలర్ 100 ఇవ్వండి. దాని తర్వాత యూ కెన్ అంటే మీరు ఏ కాంబినేషన్ కావాలో ఆ కాంబినేషన్ ని మీరు బిల్డప్ చేయొచ్చు. సంథింగ్ లైక్ ఇఫ్ యూ గివ్ 70 దెన్ ఇట్ విల్ టర్న్ యాజ్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఈ విధంగా. అంటే ఇప్పుడు ఈ కలర్ ఏంటి, రెడ్ గ్రీన్ కాంబినేషన్, బ్లూ కాంబినేషన్ తక్కువ ఉంది. ఇలా మీరు 0 నుంచి 255 వరకు వాల్యూస్ ని మెన్షన్ చేయొచ్చు. సో దట్స్ హౌ ఈ ఆర్జీబీ వాల్యూస్, ఆర్జీబీ కలర్స్ అనేది వర్కౌట్ అవుతాయి. సో ఈ కలర్ మిక్సింగ్ అంతా కూడా మీ ఇష్టం. సో వీటికి కూడా మీరు కోడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆల్రెడీ ఫిగ్మాలో వీటికి కోడ్స్ అనేది మీకు ప్రొవైడ్ చేసి ఉంటారు. ఆ కోడ్స్ జస్ట్ మీరు యూజ్ చేసుకోవడమే. బట్ మీరు ఆర్జీబీ కలర్స్ ని ఎన్ని విధాల్లో HTML లో కాన్ఫిగర్ చేస్తారు అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఐఎమ్ మేకింగ్ యూ టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఓకే, ఫస్ట్ నేమ్డ్ కలర్స్ లో డైరెక్ట్ గా కలర్ నేమ్ ఇస్తాం. తర్వాత మనం ఏం చేసాం, ఆర్జీబీ కలర్స్ ని చెక్ చేసాం, ఆర్జీబీ కలర్స్ ని. సో ఇప్పుడు ఆర్జీబీ కలర్స్ లో నేను ఏం చెప్పాను, సింటాక్స్ ఆర్జీబీ, తర్వాత ఆర్ కామా జీ కామా బీ కాగా, తర్వాత ఇంకొక సింటాక్స్ ఉంది ఏంటంటే దీంట్లోకి ఏమవుతుందంటే ఈ వన్ మోర్ థింగ్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్. ఏంటంటే ఆల్ఫా వాల్యూ ఉంటుంది. ఆల్ఫా వాల్యూ RGBA. ఈ ఆల్ఫా వాల్యూ ఏంటంటే జస్ట్ రిమెంబర్ దిస్ ఇస్ వన్ స్మాల్ థింగ్. ఇది దీంట్లో ఏమి దేర్ ఇస్ నథింగ్ లైక్ వాట్ యు సే దట్ సమ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు మీరు ఎలాగైతే 0 నుంచి 255 అని చెప్పానో
0 నుంచి 255 చెప్పాను, అలానే ఏ కూడా ఒక సర్టైన్ వాల్యూ ఉంది, సర్టైన్ రేంజ్ ఉంది 0 నుంచి 1 వరకు. 0 అంటే ఫుల్ ట్రాన్స్పరెంట్, 1 అంటే ఫుల్ ఓపాక్. ఓపాక్ అంటే ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షీట్, ఒక పాలిథిన్ కవర్ కానీ, లేకపోతే ఒక షీట్ ఆఫ్ పేపర్, మీ కళ్ళ ముందు పెట్టుకొని చూస్తే కొంచెం బ్లర్రీ, ఐ మీన్ లేదంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ స్పెక్ట్స్ గురించి తెలుసు, స్పెక్టికల్స్ ఎలా వర్క్ అవుతాయో. స్పెక్టికల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ పర్టికులర్ స్పెక్స్, ఆ పర్టికులర్ లెన్స్ అనేది మీ ఐస్ మీద పెట్టినప్పుడు సమ్ బ్లర్ అపీరెన్స్ కనిపిస్తుంది, సమ్ కొంచెం ట్రాన్స్పరెంట్ గా, కొంచెం నీట్ గా అనిపిస్తుంది. సో అలానే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఒకసారి థింక్ చేయండి, ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి, లేకపోతే ఒక షీట్ ఆఫ్ పేపర్ తీసుకొనేసి ఇట్లా చూడండి. చూసినప్పుడు మీకు అవతల ఆబ్జెక్ట్ ఫుల్ నీట్ గా అనిపిస్తుందా, లేకపోతే అసలు కనిపించట్లేదా అనే దాన్ని బట్టి ట్రాన్స్పరెంట్ ఓపాక్ డిసైడ్ అవుతాం. సో కంప్లీట్ గా అనిపిస్తుంది అనుకో, కంప్లీట్ గా అవతల మధ్యలో మీకు ఒక పేపర్ ఉంది, పాలిథిన్, ఐ మీన్ సమ్ షీట్ ఆఫ్ పేపర్ ఉంది, అవతల ఆబ్జెక్ట్ ప్లేస్ చేశారు. సో మీరు ఆబ్జెక్ట్ ని క్లియర్ గా చూడగలుగుతున్నారంటే ఈ షీట్ అనేది ఫుల్లీ ట్రాన్స్పరెంట్. ది షీట్ ఈస్ ఫుల్లీ ట్రాన్స్పరెంట్. లేదు ఆ షీట్ పెట్టడం వల్ల మీకు అవతల ఆబ్జెక్ట్ అసలు కనిపించలేదంటే ది షీట్ ఈస్ ఒపాక్. ది షీట్ ఈస్ ఒపాక్. సో అలానే సేమ్ థింగ్, మీరు ఆల్ఫా వాల్యూ జీరో ఇచ్చారంటే కంప్లీట్ కలర్ అనేది అప్లై అవుతుంది. కంప్లీట్ కలర్, మీరు ఫుల్ కలర్ అప్లై అవుతుంది. ఫుల్ కలర్ అంటే ఇట్ సీమ్స్ దట్ మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇక్కడ రెడ్ కాన్ఫిగర్ చేశారు. ఇక్కడ ఏం చేశారు, ఇఫ్ లెట్స్ థింక్ లైక్ రెడ్ కాన్ఫిగర్ చేశారు. సపోజ్ యూ హ్యావ్ కాన్ఫిగర్ రెడ్ కాన్ఫిగర్ చేశారు. తర్వాత ఏం చేశానంటే ఆల్ఫా జస్ట్ కామా పెట్టి ఆల్ఫా వాల్యూ జీరో పెట్టాను. జీరో పెట్టినప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఆ కలరే కనిపించలేదు అంటే దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఫుల్ ట్రాన్స్పరెంట్. అండ్ సంథింగ్ లైక్ ఇఫ్ యూ చేంజ్ ఇట్ ఇస్ 0.5 పెట్టారంటే సమ్వాట్ ట్రాన్స్పరెన్సీ, ఆ కలర్ అనేది కొంచెం కనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ 1 పెట్టారంటే ఫుల్ ఆ కలర్ అనేది ఫుల్ గా అనిపిస్తుంది. ఇలా మీరు ఆ కలర్ అనేది, మీరు అప్లై చేసే కలర్ అనేది ఈ ట్రాన్స్పరెన్సీ ఎంత ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి అంటే 100% కలర్ విజన్ ఉండాలా, లేదంటే 50% కలర్ విజన్ ఉండాలా, లేకపోతే 30% విజన్ కలర్ ఉండాలా. అదేంటి ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ ఆల్ఫా వాల్యూ డిసైడ్ చేస్తారు. మీరు ఎగ్జాంపుల్ 100% కలర్ కనిపించాలంటే 1 ఇచ్చేయండి, లేదు 90% కనిపించాలంటే 0.9 ఇవ్వండి, లేదు 0.5 ఇచ్చారంటే అట్లా రెడ్ కాదు, అలా వైట్ కాదు, మధ్యలో ఉంటుంది. రెడ్ కి వైట్ కి మధ్యలో ఉంటుంది. సంథింగ్ లైక్ 1 ఇచ్చారనుకోండి, చూడండి ఎంత 1 అంతే. రెడ్ కలర్ తక్కువ కనిపిస్తుంది, వైట్ కలర్ ప్రిడామినెంట్ కనిపిస్తుంది, వైట్ కలర్ డామినేట్ చేస్తుంది. సో ఇలాగా ట్రాన్స్పరెన్సీ ఒపాక్ అనే కాన్సెప్ట్ వర్క్ అవుతుంది. సో సింప్లీ ఆర్జీబీకి మీరు ఏం చేయాలి, సింపుల్ గా యు ఆర్ జస్ట్ గివింగ్ వన్ మోర్ థింగ్ కాల్ ఏ అనేది ఇస్తున్నారు. ఓకేనా, అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దాని తర్వాత ఆర్జీబీ తర్వాత ఇప్పుడు మీరు ఎలాగైతే నేమ్డ్ కలర్స్ చూసాం అండ్ ఆర్జీబీ కలర్స్ చూసాం. సో ఆర్జీబీ కలర్స్ తర్వాత వీ విల్ బి గోయింగ్ టు సి హెక్సాడెసిమల్ కోడ్, హెక్స్ కలర్స్. వీటి ఏమంటాం అంటే జనరల్ గా హెక్స్ కలర్స్ అంటాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ సిఎస్ఎస్ కానీ హెచ్టిఎంఎల్ కానీ విల్ బి టర్మింగ్ ఇట్ యాస్ హెక్స్ కలర్స్. ఓకే, హెక్స్ కలర్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే 6 డిజిట్ హెక్సాడెసిమల్ కోడ్ ఉంటుంది, లేదంటే 3 డిజిట్ హెక్సాడెసిమల్ కోడ్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది చెప్తా చూడండి. ఫస్ట్ థింగ్, హెక్సాడెసిమల్ కోడ్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్. సింటాక్స్ ఐ రైట్ ఇట్, కలర్ రాసి, దీని తర్వాత మనం ఏం చెప్పాము, ఆర్జీబీకి ఇలా బ్రేసెస్ రాసి దీని లోపల రాసాం కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఆర్జీబీది కదా, దీన్ని ఏమంటామంటే ఇది ఆర్జీబీది కాబట్టి ఆర్జీబీ ఇలా ఉంటుంది కాబట్టి జస్ట్ దీనికి ఆపోజిట్, జస్ట్ గుర్తుపెట్టుకోండి. హెక్స్ అంటే ఫస్ట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ హ్యాష్, దెన్ ఫాలోడ్ బై RRGGBB ఆర్ హ్యాష్ RGB. సేమ్ థింగ్ అంతే. మీరు అసలుకి దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ నార్మల్ థింగ్. ఆర్జీబీకి ఎలాగైతే మీరు ఆర్జీబీ రాసి బ్రాకెట్ లో ఆర్జీబీ వాల్యూస్ రాస్తారో, ఇక్కడ ఏం చేస్తారంటే ఆర్జీబీ బ్రాకెట్ బదులు జస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ చేసి ఆర్ఆర్ డబుల్ టైమ్, జీజీ డబుల్ టైమ్, బీబీ డబుల్ టైమ్ అంటే 6 లెటర్ 6. దీని ఏమంటామంటే 6 డిజిట్ కోడ్ అంటాం. సో దీన్నే షార్ట్ హ్యాండ్ గా 3 డిజిట్ కోడ్ లో హ్యాష్ ఆర్జీబీ రాయొచ్చు. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఈచ్ ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ కి వాల్యూ ఉంటుంది. అండ్ ఆర్ఆర్ అంటే రెడ్ కాంపోనెంట్, ఓకే. జీజీ అంటే గ్రీన్ కాంపోనెంట్, బీబీ అంటే బ్లూ కాంపోనెంట్. ఓకే,
సో ఈ వాల్యూ చెప్తాను. ఎలాగైతే మీకు ఇక్కడ 0 to 255 అనే రేంజ్ ఉందో, ఈడ కూడా 0 to FF మీకు గుర్తున్నాయా? హెక్సాడెసిమల్ నెంబర్స్ ఉంటాయి కదా, మనకి 0 1 2 3 4. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇఫ్ యూ టేక్ సంథింగ్ జీరో వాల్యూ డెసిమల్ నెంబర్స్ రాసినప్పుడు డెసిమల్ వాల్యూస్ జీరో వాల్యూ జీరో, ఇట్ విల్ బి సంథింగ్ 0 0 0. తర్వాత వన్ వాల్యూ ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి సంథింగ్ లైక్ 0 1. ఇవి మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో కానీ లేకపోతే సిఎస్ఎస్ లో వచ్చినప్పుడు డిజిటల్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు యూ విల్ బి మీకు ఆ కాన్సెప్ట్ తెలిసే ఉంటది. దాని తర్వాత 0 1, దీని తర్వాత ఏమైతే లెట్ మీ మేక్ ఇట్ as 3 digits. 0 0 1, నెక్స్ట్ 0 1 0, తర్వాత 3, తర్వాత 0, తర్వాత 0 1 1. సో ఇవి హెక్సాడెసిమల్ డెసిమల్ నెంబర్స్, ఇవి డెసిమల్ కాన్ఫిగరేషన్ కదా. సో అలానే మనకి ఏంటంటే యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎఫ్ఎఫ్. ఇది మీరు చూస్తే కంప్లీట్ గా మీకు ఎక్కడ వరకు ఉంటాయంటే ఇట్ విల్ బి టిల్ అప్ టు ఎఫ్ వరకు. ఇప్పుడు 7 ఉంది, నెక్స్ట్ దీని తర్వాత మీకు ఏమవుతుందంటే 8 9 10 తర్వాత నుంచి ఏబిసిడిఎఫ్. ఓకే, దీంతో ఇక్కడ వరకు కామన్ ఉంటాయి. 8 తర్వాత ఈ విధంగా ఉంటుంది, తర్వాత 9, తర్వాత 10, తర్వాత 10 ఉండదు, సారీ 10 ఉండదు, తర్వాత ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డిఈఎఫ్. సో వీటిని ఏమంటామంటే వీటిని మనము డెసిమల్ నెంబర్స్ అంటాం. ఈ డెసిమల్ నెంబర్స్ నే ఈ రెడ్ వాల్యూకి అసైన్ చేస్తాం. రెడ్ వాల్యూ కానీ, బ్లూ వాల్యూ కానీ, గ్రీన్ వాల్యూ కానీ 0 నుంచి ఎఫ్ వరకు ఇట్ విల్ హోల్డ్ వాల్యూస్ ఫ్రమ్ 0 to F. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు కాన్సెప్ట్ కోసం చెప్తున్నాను. అసలు ఇక్కడేమో 0 to 255 అని చెప్పాను, తర్వాత ఇక్కడ 0 నుంచి ఎఫ్ఎఫ్ అని చెప్పాను. అసలు ఈ ఎఫ్ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ఎఫ్ ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 0 1 2 3 ఇవన్నీ కూడా డెసిమల్ నోటేషన్. వీటిని ఏమంటారంటే వీటిని డెసిమల్ నోటేషన్ అంటాం. అండ్ వీఆర్ యూజింగ్ హెక్సాడెసిమల్ నోటేషన్ కాబట్టి దట్ షుడ్ బి సమ్ 6 digit కోడ్. 6 digit కోడ్ అయి ఉండాలి. ఓకేనా? సో అందుకని దీంట్లో కోడ్ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే కలర్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ కంప్లీట్ బ్లాక్ కలర్ కావాలంటే సింపుల్ గా మీరు హ్యాష్ యూస్ చేసి ఏం చేస్తారు, డార్క్ కలర్ కదా, 0 అంటే సేమ్ 0 అంటే డార్క్, ఎఫ్ఎఫ్ అంటే వైట్, సేమ్ యాజ్ 0 to 255 లాగే. ఇప్పుడు నేను 0 6 times 0 పెట్టానంటే ఇట్ విల్ బ్లాక్ కలర్. అలానే మీరు ఎఫ్ఎఫ్ ఫుల్ ఎఫ్ఎఫ్ పెట్టారంటే దట్ విల్ బి వైట్ కలర్. దెన్ ఏదైతే మీరు ఏ కలర్ అయితే మీకు రెడ్ కలర్ కావాలనుకుంటే రెడ్ కలర్ వాల్యూ హైయెస్ట్ ఎఫ్ఎఫ్ పెట్టాలి. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ సంథింగ్ కాల్డ్ బ్లూ కలర్, గ్రీన్ కలర్ కావాలంటే యూ కెన్ యూస్ సంథింగ్ లైక్ 0 FF 0. బ్లూ కలర్ కావాలంటే 0 లాస్ట్ వన్ ఎఫ్ఎఫ్ అంటే హైయెస్ట్ వాల్యూ. సో ఏ కలర్ కావాలో దానికి హైయెస్ట్ వాల్యూ ఇచ్చేసి ఆ కలర్ కాంబినేషన్ మీరు బిల్డ్ చేయొచ్చు. అంటే ఐ విల్ రిమూవ్ దిస్ వన్, ఐ జస్ట్ మేక్ ఇట్ హియర్. మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను హెక్స్ కోడ్ వాడుతున్నాను. ఐఎమ్ రిమూవింగ్ దిస్ ఆర్జీబీ కోడ్ అండ్ ఐఎమ్ ప్లేసింగ్ దిస్ హెక్స్ కోడ్. ఇప్పుడు ఏంటిది, ఇట్స్ కంప్లీట్లీ బ్లాక్ కలర్. దెన్ ఐ విల్ రీప్లేస్ ఇట్. దీంతో పాటు మీరు 3 digit కోడ్ కూడా బిల్డ్ చేయొచ్చు. 3 digit అంటే యూ విల్ హ్యావ్ ఓన్లీ 3 digits. ఓకే, 3 digits అది కూడా వర్క్ అవుతుంది. సేమ్ థింగ్ 6 digit ఎలా అయితే వర్క్అవుట్ అవుతుందో 3 digit కూడా వర్క్అవుట్ అవుతుంది. యూ కెన్ యూస్ either 6 digit ఆర్ 3 digit. అండ్ మోస్ట్లీ ఎవ్రీ టైం చాలా వరకు 6 digit ని అడాప్ట్ చేసుకుంటారు అందరూ. ఓకేనా? అండ్ 0 ఉంది కదా, మీరు ఎఫ్ఎఫ్ ఇచ్చారు, FFF ఇచ్చారంటే యూ విల్ సీ కంప్లీట్లీ వైట్ కలర్. అండ్ ఆర్ ఎల్స్ సంథింగ్ లైక్ if you give something like 6F అంటే ప్యూర్ వైట్ కలర్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే కావాలంటే రెడ్ కలర్ వాల్యూ మాత్రమే హైయెస్ట్ ఇచ్చేసి మిగతా రెండు కూడా 0 ఇవ్వండి, రెడ్ కలర్ వచ్చేస్తుంది. అండ్ సేమ్ థింగ్ ఇఫ్ యూ వాంట్ బ్లూ కలర్ కావాలంటే యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ 0 అండ్ ఆల్ 4 ముందున్న 4 digits 0 ఉండాలి, లాస్ట్ మాత్రం ఎఫ్ఎఫ్ రావాలి. సో అంటే దీని కాంబినేషన్స్ లో మీరు వర్కౌట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంది, తర్వాత మీరు ఏం చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 ఇచ్చారు. See now it will be something like a blue version ఎంత ఉంటుంది. తర్వాత మీకు you can give something like 0 1 1 1 1 1 0 1 0 ఈ విధంగా ఇచ్చారంటే దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ కాన్ఫిగరింగ్ ద వాల్యూస్ మీరు ఎలా కాన్ఫిగర్ చేస్తున్నారు అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇది మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతాయి ఈ కలర్స్ అనేది. సో మీకు ఇంకా క్లియర్ కావాలంటే కలర్ కోడ్స్ అన్ని కూడా మీకు సపరేట్ గా డాక్యుమెంటరీ ఉండొచ్చు, బట్ ఆల్సో వీ కెన్ ఫాలో ఎదర్ ఎండిఎన్ యూస్ చేసుకోవచ్చు. ఎండిఎన్ లో ఉన్నాయేమో చూస్తా ఒకసారి.
హెచ్టిఎంఎల్ కలర్ కోడ్స్ ఇక్కడ చూడండి. హెచ్టిఎంఎల్ కలర్ కోడ్స్ యు ఆర్ సీయింగ్ సంథింగ్ లైక్ FF5733 చూడండి. ఇదే ఈ కలర్ కి హెక్స్ కోడ్ ఇది, ఆర్జీబీ కోడ్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్ హెచ్ఎస్ఎల్ ఉంది, అది కూడా చెప్తాను. అండ్ చూడండి ఇక్కడ ఇది మారే కొద్దీ అక్కడ వాల్యూస్ అని చేంజ్ అవుతుంది చూడండి. కలర్ ఈ కలర్ ఇలా మీరు ఏ కలర్ కావాలో ఆ కలర్ ని ఇలా పిక్ చేసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ కలర్ కోడ్స్ కి ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ ఐ వాంట్ దిస్ కలర్, ఈ కలర్ నాకు కావాలి, వాట్సాప్ యూస్ చేసే కలర్ ఇది. ఓకే, సింపుల్ గా దీన్ని తీసుకునేసి హెక్స్ కలర్ తీసుకునేసి ఐ కెన్ కమ్ హియర్ అండ్ ఐ కెన్ జస్ట్ దీన్ని ఇలా రీప్లేస్ చేస్తే ఐ విల్ గెట్ ద వాట్సాప్ యూస్ చేసే కలర్ ఇదే. ఓకే, ఇలానే ఉంటుంది. ఓకేనా? సో అలా మీకు కలర్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో యూ కెన్ కాన్ఫిగర్ ఎయిదర్ ఇన్ ఆర్జీబీ, ఎయిదర్ ఇన్ హెక్స్ కలర్స్ ఆర్ డైరెక్ట్ గా నేమ్డ్ కలర్స్. అది కాకుండా ఇంకొక నోటేషన్ ఉంది, హెచ్ఎస్ఎల్ అంటాం, హెచ్ఎస్ఎల్ కలర్స్ అంటాం. సో లాస్ట్ నోటేషన్ డోంట్ వరీ అబౌట్ ఈ కలర్స్ అంతా కూడా you are not required to focus that much, but it's better to know how you configure the colors. మీరు ఎలా కలర్స్ ని ఎలా కాన్ఫిగర్ చేస్తాం అనేది మీరు తెలుసుకుంటే బెటర్. సో ఫస్ట్ వే నేమ్డ్, సెకండ్ వే హెక్సాడెసిమల్, అండ్ థర్డ్ వే ఆర్జీబీ కలర్స్. అండ్ దాని తర్వాత మీకు ఉండే కలర్స్ ఏంటంటే హెచ్ఎస్ఎల్ కలర్స్. ఓకే, హెచ్ఎస్ఎల్ కలర్స్ అంటే ఎలాగైతే మీకు ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ. It is not something like colors, it depends on intensity. So దీనికి ఏమంటామంటే hue, saturation, lightness. సో హెచ్ఎస్ఎల్ అంటే ఏంటంటే హ్యూ, సాచురేషన్, లైట్నెస్. సో ఈ హ్యూ అంటే ఏంటంటే చెప్తారండి, ఈ హ్యూ అంటే ఏంటి, సాచురేషన్ అంటే ఏంటి, లైట్నెస్ అంటే చెప్తాం. హ్యూ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇట్ రిప్రజెంట్స్ కలర్ టైప్. రిమెంబర్, ఇట్ రిప్రజెంట్స్ ద కలర్ టైప్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో అండ్ దీనికి వాల్యూస్ ఎంత ఉన్నాయని చెప్తాను. సో బట్ రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ నాట్ రిక్వైర్డ్, వన్ సెకండ్. ఓకే, సో యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిమెంబర్ ఆల్ దిస్, దాని బట్టి కొట్టి నేర్చుకోవాలి అని అయితే నేను చెప్పను. బట్ ఈ కలర్ కోడ్స్ ని గుర్తుపెట్టుకోండి. హెచ్ఎస్ఎల్ కి ఎలా ఉంటుంది, ఆర్జీబీ కలర్స్ కి ఎలా ఉంటుంది, హెక్సాడెసిమల్ కలర్స్ కి ఎలా ఉంటుంది. ఆర్జీబీకి ఏమో ఆర్జీబీ రాసి దాని లోపల కామా సెపరేటెడ్ ఆర్జీబీ వాల్యూస్ ఇస్తాం, అలానే ఏ వాల్యూ ఇంక్లూడ్ చేస్తాం. అలానే హెచ్ఎస్ఎల్ ఉంది కదా, ఓకే సారీ చెప్పడం మర్చిపోయినా, హెచ్ఎస్ఎల్ కూడా సారీ హెక్సాడెసిమల్ కూడా మీకు హెక్సాడెసిమల్ లేదండి. ఓకే, హెక్సాడెసిమల్ ఎలా చేస్తాం, హ్యాష్ తర్వాత ఫాలోడ్ బై ఆర్ఆర్ జీజీ బీబీ వాల్యూ, లేకపోతే హ్యాష్ ఆర్ జీబీ వాల్యూ. అవనేది 0 నుంచి F వరకు ఉంటాయి వాల్యూస్. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి. అవి హెక్సాడెసిమల్ కలర్స్, ఆర్జీబీ కలర్స్, నేమ్డ్ కలర్స్. దీని తర్వాత హెచ్ఎస్ఎల్ కలర్స్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే హెక్సాడెసిమల్ లో ఆర్జీబీ కలర్స్ లో ఆర్ అంటే రెడ్ కలర్ రిప్రజెంట్ చేస్తుందో, హ్యూ అనేది రెడ్ కలర్, హ్యూ కున్న వాల్యూ బేస్ చేసుకొని అది లెటర్ రెడ్ కలరా, హ్యూ కలర్ బేస్ చేసుకొని రెడ్ కలరా, గ్రీన్ కలరా, బ్లూ కలరా డిసైడ్ చేయొచ్చు. ఓకే, అండ్ హ్యూలో నథింగ్ బట్ జీరో అంటే రెడ్, 120 అంటే గ్రీన్, 240 అంటే బ్లూ, మళ్ళా 360 అంటే ఏంటంటే 360 అంటే రెడ్. ఓకే, సో దిస్ అంతే. ఇది మీరు హ్యూకి మీరు ఏ వాల్యూ, హ్యూకి మీరు ఏంటంటే ఇవన్నీ కూడా పర్సంటేజెస్ లో ఉంటాయి. ఓకే, పర్సంటేజెస్ లో ఉంటాయి. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే చెప్తా. ఫస్ట్ దీని సింటాక్స్ చెప్పిందో మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సింటాక్స్ వుడ్ బి సంథింగ్ లైక్ కలర్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వాల్యూ హ్యూ, సాచురేషన్, లైట్నెస్. హెచ్ఎస్ఎల్ ఎలాగైతే ఆర్జీబీ రాస్తామో అలానే ఆర్జీబీ బదులు హెచ్ఎస్ఎల్ రాస్తాం. హెచ్ఎస్ఎల్ రాసి హ్యూ, సాచురేషన్, లైట్నెస్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ హ్యూ వాల్యూ అండ్ సాచురేషన్ వాల్యూ అండ్ లైట్నెస్ వాల్యూ కంప్లీట్లీ విల్ బి ఇన్ పర్సంటేజెస్ లోనే ఉంటుంది. పర్సంటేజ్ లో ఉంటాయి. అంటే 0% ఇట్ మీన్స్ రెడ్ కలర్, 120% ఈ సంథింగ్ లైక్ గ్రీన్ కలర్, 240 ఈ సంథింగ్ లైక్ బ్లూ కలర్, 360 is again రెడ్ కలర్. హ్యూ వాల్యూ ఇది హ్యూ వాల్యూ గుర్తుపెట్టుకోండి. హ్యూ కి వాల్యూస్ ని బేస్ చేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ కలర్ అనేది దాన్ని డిసైడ్ చేస్తాం. తర్వాత సాచురేషన్ అంటే ఏంటంటే దీన్ని ఏమంటే ప్యూరిటీ ఆఫ్ కలర్ అంటాం. నథింగ్ బట్ ట్రాన్స్పరెన్సీ, ప్యూరిటీ ఆఫ్ కలర్ అండ్ ప్యూరిటీ ఆఫ్ కలర్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్పరెన్సీ అనుకోండి. మన భాష చెప్పుకోవాలంటే ఆ కలర్ ఎంత ప్యూర్ గా ఉండాలి. రెడ్ కలర్ అంటే కంప్లీట్ రెడ్ కలర్ ఉండాలి.
లేదా కంప్లీట్ రెడ్ కలర్ ని మెయింటైన్ చేయాలా, లేకపోతే రెడ్ కలర్ లోనే సమ్ సాచురేషన్ తగ్గించామంటే కొంచెం ఇంటెన్సిటీ, ఆ రెడ్ కలర్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ డార్క్ రెడ్ కాకుండా లైట్ రెడ్, మీడియం రెడ్ అలా ఉంటాయి కదా, ఆ వాటన్నిటిని సాచురేషన్ యూస్ చేసి మెయింటైన్ చేయొచ్చు. తర్వాత లైట్నెస్ అంటే నథింగ్ బట్ బ్రైట్నెస్, ఇట్స్ ఆల్సో సంథింగ్ లైక్ రిలేటెడ్ మచ్ రిలేటెడ్ ట్రాన్స్పరెన్సీ. ఇంకా మీరు ఏమనుకోండి జస్ట్ ట్రాన్స్పరెన్సీ అనుకోండి. ఒక వైట్ కలర్, రెడ్ కలర్ వైట్ కలర్ రెండు 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 మనసులో పెట్టుకోండి. రెడ్ కలర్ ఎంత కనిపిస్తుందో దాన్ని అది ఎలా కనిపిస్తుంది దేన్ని బేస్ చేసుకుంటామంటే హెచ్ఎస్ఎల్ యూస్ చేసినప్పుడు సాచురేషన్ లైట్నెస్ బేస్ చేసుకొని ఆ రెడ్ కలర్ ఎంత కనిపించాలి, ఎంత వైట్ కలర్ ఎంత కనిపించాలి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ కూడా మీకు యాజ్ యూజువల్ సాచురేషన్ ఎలా ఉంటుందంటే 0%, 0% అంటే గ్రే, అసలు కలరే ఉండదు. గ్రే కలర్ అంటే 0% విల్ రిప్రజెంట్ గ్రే కలర్, దట్ ఈస్ నో కలర్. అంటే మీరు ఇచ్చిన కలర్ రెడ్ కలర్, అసలు రెడ్ కలర్ మీకు కనపడదు. తర్వాత 100% అంటే ఫుల్ కలర్ ఇంటెన్సిటీ, అంటే మీరు ఇచ్చిన కలర్ ఫుల్ కనిపిస్తుంది. అంటే 0 to 100% మధ్యలో 50% ఉంది, 10%, 20%, 30%, 40%. అంటే బోత్ దీని సాచురేషన్ ని 0% నుంచి 100% మధ్యలో ఉంటుంది కదా. 10% ఆఫ్ సాచురేషన్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే 10% ఆఫ్ గ్రే స్కేల్స్ ని యాడ్ చేస్తున్నాం. 10% ఆఫ్ గ్రే స్కేల్స్ కలర్ లో ఉంటాయి, 20% ఆఫ్ గ్రే స్కేల్స్ ఉంటాయి, 30% అలా అలా ఉంటాయి. సారీ, అంతే. 0% అంటే 0% రెడ్ స్కేల్స్, 10% అంటే ఓన్లీ 10% రెడ్ స్కేల్స్ ఉంటాయి, 20% ఆఫ్ రెడ్ కలర్ ఉంటుంది, 30% ఆఫ్ రెడ్ కలర్. అంటే 30% ఆఫ్ రెడ్ కలర్ ఉందంటే మిగతా ఏముంటది, మిగతా గ్రే స్కేల్స్ ఉంటాయి. ఓకే. 40% అంటే 40% రెడ్ కలర్ ఉంటుంది, 60% గ్రే స్కేల్స్ ఉంటాయి, 50% రెడ్ కలర్ ఉంటుంది, 50% గ్రే స్కేల్స్ ఉంటాయి. 100% అంటే 100% రెడ్ కలర్ ఉంటుంది, దాంట్లో ఇంకే గ్రే స్కేల్ ఉండదు. సో అది సాచురేషన్ అంటే. సో సేమ్ థింగ్ కంప్లీట్లీ 0% అంటే కంప్లీట్ గా గ్రే కలర్ వచ్చేస్తుంది. యు ఆర్ నాట్ ఈవెన్ సీయింగ్ దట్, యు విల్ బి నాట్ ఈవెన్ సీయింగ్ ఎనీ రెడ్ కలర్. 100% ఇస్తే కంప్లీట్లీ రెడ్ కలర్ వస్తుంది. ఒకవేళ 0 నుంచి 100 మధ్యలో ఇచ్చామంటే కాంబినేషన్ ఆఫ్ రెడ్ అండ్ బ్లూ, రెడ్ అండ్ గ్రే కలర్ వస్తుంది. ఓకేనా. సో తర్వాత ఏంటంటే సేమ్ ఇంతే లైట్నెస్ కలర్. ఇప్పుడు తర్వాత మీకు లైట్నెస్ లో 0% వాల్యూ అంటే ఏంటంటే బ్లాక్. 0% ఇచ్చారంటే కంప్లీట్ బ్లాక్, 100% ఇచ్చారంటే కంప్లీట్లీ వైట్. అండ్ నార్మల్ ఏంటంటే నార్మల్ అంటే 50% నార్మల్ బ్రైట్నెస్. సో దాని తర్వాత యూ విల్ హ్యావ్, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయంగా మీకు తెలుస్తుంది. బట్ నేను ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం మీకు చెప్పాలంటే సింపుల్ గా మీకు ఏం చెప్పొచ్చు అంటే, ఈ సాచురేషన్ వాల్యూ ఏం చేస్తుందంటే గ్రే స్కేల్స్ ని రెడ్ స్కేల్స్ ని యాడ్ చేస్తుంది. ఈ లైట్నెస్ అనేది ఏంటంటే 0% ఇచ్చారనుకో కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంటుంది, 100% ఇచ్చారంటే కంప్లీట్ వైట్ కలర్ ఉంటుంది, 50% ఇచ్చారంటే మీరు ఏ కలర్ అయితే ఇస్తారో ఆ కలర్ వస్తుంది. అది నేను చూపిస్తాను, 2-3 ఎగ్జాంపుల్స్ చూపిస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా. సో ఫస్ట్ థింగ్, నేను ఇప్పుడు రెడ్ కలర్ బిల్ చేయాలనుకుంటా. దీంట్లో హెచ్ఎస్ఎల్ యూజ్ చేసి రెడ్ కలర్ బిల్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ ట్రై టు గివ్ రెడ్ కలర్ కలర్ కూడా ఎలా ఉంటుందంటే హెచ్ఎస్ఎల్ ఐ వాంట్ టు గెట్ ద రెడ్ కలర్ కావాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, రెడ్ కలర్ డినోషన్ ఏంటి, ఎయిదర్ 360 కానీ లేకపోతే 0 కానీ ఇవ్వాలి. సో నేను 0 ఇస్తాను. సో కంప్లీట్ గా నాకు రెడ్ కలర్ కావాలి. తర్వాత నేను ఏం చేస్తానంటే నాకు ఏ గ్రే స్కేల్స్ ఉండకూడదు, కంప్లీట్ కలర్ కావాలంటే ఐ వాంట్ టు గివ్ 100%. దెన్ దాని తర్వాత నాకు లైట్నెస్ ఎంత కావాలి, నార్మల్ బ్రైట్నెస్ కావాలంటే నేను 50% ఇస్తా. 50% ఇచ్చారంటే ఇది నార్మల్ కలర్. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి కాపీ చేస్తా. కాపీ చేసి ఐ షో యూ దేర్ ఫ్రమ్ దేర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఐ జస్ట్ రీప్లేస్ విత్ హెచ్ఎస్ఎల్. ఇప్పుడు మీకు చూడండి రెడ్ కలర్ ఉంది కంప్లీట్ గా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని 100% మారుస్తా. 100% మార్చి నేను ఏం చెప్పాను, ఫుల్ బ్రైట్ అంటే ఫుల్ వైట్ అండ్ 0 అసలు బ్రైట్నెస్ లేదనుకోండి 0%, అసలు మీకు రెడ్ కలర్ కనిపించదు. ఇది 50, మీకు మీరు ఇచ్చిన కలర్ కనిపించాలంటే 50% ఇస్తే కరెక్ట్ గా మీకు ఏ కలర్ అయితే డిఫైన్ చేసినారో ఆ కలర్ వాల్యూ నార్మల్ బ్రైట్నెస్ అంటే నార్మల్ బ్యూటీ అంటారు కదా, నార్మల్ బ్యూటీ లాగా వస్తుంది. లేదు మీకు 100% ఇచ్చారంటే కంప్లీట్ వైట్, ఫుల్ బ్రైట్ ఉంటుంది, కలర్ ఫుల్ బ్రైట్ ఉంటుంది. లేదు 0% అంటే ఫుల్ డార్క్. ఓకే. మీరు ఇచ్చిన కలర్ కావాలంటే ఖచ్చితంగా మీరు లైట్నెస్ అనేది 50% మెయింటైన్ చేయాలి. అండ్ డిపెండింగ్ ఆన్ దిస్ ఈ లైట్నెస్ బేస్ చేసుకుని కలర్ అనేది యాజ్ యూజువల్ అడాప్ట్ అవుతూ వెళ్తుంది. ఓకేనా. దాని తర్వాత సాచురేషన్ చెప్పాను కదా, సాచురేషన్ ఏం చెప్పాను, 100% ఇస్తే కంప్లీట్ మీరు ఏ కలర్ ఇచ్చారో ఆ కలర్ కనిపిస్తుంది. లేదు సాచురేషన్ తగ్గిస్తుంది చూడండి 90%, యూల్ సీ సంథింగ్ గ్రే స్కేల్స్ యాడ్ అవుతూ వస్తాయి. ఓకే. 50% ఇస్తారు చూడండి, గ్రే స్కేల్స్ యాడ్ అవుతుంది. 0% కి గ్రే స్కేల్ ఉంది, 10% ఐ విల్ గ్రే అండ్ ఆల్సో మిక్స్డ్ విత్ రెడ్ కలర్. దాని తర్వాత 20% గ్రే మిక్స్డ్ విత్ రెడ్ కలర్, 30%
గ్రే, 30% రెడ్ ఉంది, 70% గ్రే ఉంది, 40% రెడ్ ఉంది, 60% గ్రే ఉంది, అండ్ 80% రెడ్ ఉంది, 20% గ్రే ఉంది. అండ్ ఇప్పుడు ఇది రెడ్ కలర్, నేను బ్లూ కలర్ కావాలనుకోండి, ఇక్కడ సింపుల్ గా 120 చేంజ్ చేయండి. 120 చేంజ్ చేసి ఇది వచ్చేసి 100%, అండ్ సారీ బ్లూ కలర్, గ్రీన్ కలర్ కావాలంటే 120. అండ్ యాజ్ యూజువల్ ఇఫ్ యూ వాంట్ బ్లూ కలర్ యూ వాంట్ గివ్ 240. సో అంతే. దీని తర్వాత మీకు సేమ్ థింగ్ ఏ అనే ఆల్ఫా వాల్యూ కూడా ఉంటుంది. ఆల్ఫా వాల్యూ సంథింగ్ లైక్ యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ 0 to 0.5, 0 to 1. 0 అంటే లైట్ ఫుల్ ట్రాన్స్పరెంట్, 1 అంటే ఫుల్ ఓపెక్, అంతే. సో జస్ట్ ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత యుల్ బెటర్ అండర్స్టాండ్ దిస్ హౌ దీస్ ఆర్ వర్కింగ్. దీన్ని కంప్లీట్ గా మీకు ప్రాక్టీస్ కోసం డాక్యుమెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ ని మెన్షన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ కలర్, అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ మెన్షన్ చేశాను, బార్డర్ కలర్ మెన్షన్ చేశాను, టెక్స్ట్ కలర్ మెన్షన్ చేశాను, అండ్ ఆల్సో లింక్ కలర్ కూడా మెన్షన్ చేశాను. లింక్ కోసం కూడా ఒక కలర్ ఉంది, లింక్ కూడా ఇన్వాల్వ్ చేసి మీకు ప్రాక్టీస్ కోసం నేను ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేసే డాక్యుమెంట్ లో. ఒకసారి మీరు డాక్యుమెంట్ ని తర్వాత రివైజ్ చేయండి, దెన్ యూ విల్ బెటర్ అండర్స్టాండ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ కలర్స్ ఈ విధంగా కాన్ఫిగర్ చేస్తాం. సో ఇఫ్ ఎనీవన్ ఎవరైనా మీకు ఇట్లా అడిగారంటే కలర్స్ ని ఎలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అంటే 4 ways: నేమ్డ్ కలర్స్, ఆర్జీబీ కలర్స్, హెక్స్ కలర్స్, హెచ్ఎస్ఎల్ కలర్స్. ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ. హెక్స్ అంటే హెక్సాడెసిమల్ వాల్యూస్. హెచ్ఎస్ఎల్ అంటే హ్యూ, సాచురేషన్, లైట్నెస్ వాల్యూస్. సో ఈ హెచ్ఎస్ఎల్ కి ఆల్ఫా అనే వాల్యూ, హెచ్ఎస్ఎల్ కలర్స్ కి ఆల్ఫా అనేది ట్రాన్స్పరెన్సీని కంట్రోల్ చేస్తుంది. ఆర్జీబీలో కూడా ఆల్ఫా వాల్యూ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తుంది. సో దట్ వన్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటాయి ఇవన్నీ. ఓకేనా, ఇవి నాకు గుర్తుండే కారణం ఏంటంటే ఐ విల్ బి కీప్ ఆన్ వర్కింగ్ విత్ దిస్, కాబట్టి ఐ జస్ట్ రిమెంబర్. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయంగా వీటి గురించి తెలుస్తుంది. సో డోంట్ వరీ, ఫర్ ద ఫస్ట్ టైం యూ మైట్ ఫీల్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దీస్ థింగ్స్, బట్ వెనకాల కలర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అయితే ఇదే. కలర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ ఇంతే. ఓకేనా, సో అదొకటి. నెక్స్ట్ ఇది కలర్స్ గురించి. సో దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఎలిమెంట్ యొక్క అపీరెన్స్ ని కంట్రోల్ తీసుకున్నారు. ఎలా కంట్రోల్ తీసుకున్నారు అంటే ఎలిమెంట్ ఏ కలర్ లో కనిపించాలి ఎలా అనేది కలర్స్ ద్వారా తీసుకున్నారు. దాని తర్వాత మీకు ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ పొజిషనింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. రిమెంబర్, పొజిషనింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ పొజిషనింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఎందుకు ప్లే చేస్తుంది అంటే ఇప్పుడు మీరు ఇక్కడ 1 రాస్తాం. 1 రాసిన తర్వాత మీకు ఏంటంటే పక్కన 1 పక్క 2 రావాలి, తర్వాత 3 రావాలి. ఓకే, తర్వాత 3 రావాలి, తర్వాత 10 ఇలా రావాలనుకుంటా. ఇలా మీరు అపియరెన్స్ బిల్డ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ పొజిషనింగ్ వాడాలి? లేదు 1 తర్వాత కింద 2 రావాలి, తర్వాత 3 ఇక్కడ ఉండాలి, నాకు ఇక్కడ మళ్ళీ 4 రావాలి, నాకు ఇక్కడ 8 రావాలి, తర్వాత 8 రావాలి. సో ఇలా మీరు ఎలిమెంట్స్ యొక్క పొజిషనింగ్ ని కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేయొచ్చు అంటే బేస్డ్ ఆన్ పొజిషన్ ప్రాపర్టీస్ యూస్ చేసి కంట్రోల్ చేయొచ్చు. అంటే మీకు ఏ ఎలిమెంట్ వెబ్ పేజ్ లో మీరు ఎక్కడ పెట్టాలి అనేది మీరు కంట్రోల్ చేయొచ్చు. సో అండ్ రియల్ టైమ్ యూస్ కేసు అంటే ఏంటంటే చూడండి, మీకు కొన్ని వెబ్ పేజెస్ లో మీరు స్క్రోల్ చేస్తే మీతో పాటు ఒక ఎలిమెంట్ అనేది కింద సమ్ సోషల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి, ఈ పేజ్ అనుకోండి. ఈ పేజ్ కి ఇక్కడ ఎక్కడైనా వాళ్ళు ఏం చేస్తారంటే సంథింగ్ సోషల్ ఐకాన్స్ పెడతారు. సో మీరు స్క్రోల్ చేసే కొద్దీ ఆ సోషల్ ఐకాన్స్ కూడా మీతో పాటు స్క్రోల్ అవుతూ ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్ లో ఇక్కడ టాప్ నావిగేషన్ బార్ ఉంటుంది కదా, ఈ నావిగేషన్ బార్ ఇలా మీరు స్క్రోల్ చేశారంటే పైకి వెళ్ళిపోదు, ఇక్కడ స్టిక్ అయిపోతుంది. టాప్ వచ్చి స్టిక్ అయిపోతుంది. అంటే టాప్ వచ్చేసి ఇక్కడ ఆగిపోతుంది. అండ్ కొన్ని ఏమంటాయి, కొన్ని సోషల్ ఐకాన్స్ వచ్చేసి ఇలా పక్కన సైడ్ బార్ సైడ్ డాక్ చేసింటారు. డాక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ చేస్తుంటే మీ స్క్రోల్ తో పాటు మీ కర్సర్ తో పాటు అవి కూడా మీతో పాటు కిందకి వస్తూ ఉంటాయి, మళ్ళీ పైకి ట్రావెల్ అవుతుంటాయి. సో అవన్నీ కూడా ఎలా చేయొచ్చు అంటే మనం ఈ పొజిషనింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే కాన్సెప్ట్ ని చదివి వాటిని ప్రిపేర్ చేయొచ్చు. సో పొజిషనింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్ లో మీరు అసలుకి సింటాక్స్ ఏంటంటే ఒక ఎలిమెంట్ యొక్క పొజిషన్ ని కంట్రోల్ చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ వచ్చి పొజిషన్. ఓకే, మీరు యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ వచ్చి పొజిషన్. ఓకే, అండ్ పొజిషన్ ఈ పొజిషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో ఈ పొజిషన్ అనే ప్రాపర్టీ ఎలా యూజ్ చేస్తారంటే సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఫర్ ఎగ్జాంపుల్ డివ్ అనుకోండి, ఈ డివ్ సెలెక్ట్ చేస్తారు. డివ్ సెలెక్ట్ చేసేసి ఇప్పుడు మీరు ఈ డివ్ కి మీరు యూ కెన్ గివ్ పొజిషన్ రాసేసి పొజిషన్ అండ్ వాల్యూ, దాని వాల్యూ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఇచ్చుకోవచ్చు. అండ్ ఈ వాల్యూస్ లోనే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ లో మేజర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా కానీ, 10 years 20 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నా కానీ, అయితే 5 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నా కానీ, అయితే ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ అయినా కానీ, అయితే ఇప్పుడే పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్ అయినా కానీ, అందరికి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద పొజిషన్స్ ఇన్ సిఎస్ఎస్?
వాట్ డస్ పొజిషన్ విల్ డూ ఇన్ సిఎస్ఎస్, పొజిషన్ ప్రాపర్టీ సిఎస్ఎస్ లో దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, పొజిషన్ ప్రాపర్టీ ఎలా సిఎస్ లో వర్క్ అవుతుంది అనేది ఖచ్చితంగా అడుగుతారు క్వశ్చన్. ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ పర్సన్ కైనా, ఎంత స్మాల్ పర్సన్స్ కైనా కానీ దే విల్ డెఫినెట్లీ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే, సో ద థింగ్ ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ వాల్యూ స్టాటిక్, ఈ స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ, ఈ 5 వాల్యూస్ గురించి నీట్ గా తెలుసుకున్నారంటే దట్స్ ఆల్. యు ఆర్ గుడ్ టు ప్లే విత్ పొజిషన్. ఎలిమెంట్ యొక్క పొజిషన్స్ తో మీరు ఈజీగా ప్లే చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్కసింగ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పొజిషన్ కి స్టాటిక్ అనే పొజిషన్ చూద్దాం. ఈ స్టాటిక్ అనే పొజిషన్ ఏంటంటే సింపుల్ గా మీరు పొజిషన్ స్టాటిక్ ఇలా స్టాటిక్ అని ఇచ్చారనుకోండి, ఇలా స్టాటిక్ అని ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే నార్మల్ గా ఆ ఎలిమెంట్ ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండమని చెప్తున్నాం అంతే. ఇప్పుడు నేను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఇక్కడ డివ్ రాశారు కదా, ఇది చేస్తాను నేను. ఇప్పుడు నాకు ఇప్పుడు జనరల్ చెప్తున్నాను. జనరల్ గా ఇప్పుడు ఒక డివ్ బిల్ చేశాను. ఓకే, దాని తర్వాత ఈ డివ్ లో నేను ఏం చేశానంటే ఐ రైట్ హలో. ఓకే, హలో రాస్తాను. ఓకే, హలో తర్వాత ఇంకొక డివ్ రాస్తా. దీంట్లో ట్రైనింగ్ అంట. ఓకే, రైట్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డివ్ ఉంది కదా, ఈ డివ్ కి నేను విడ్త్ హైట్ కంట్రోల్ చేస్తా. ఐ విల్ ట్రై టు కంట్రోల్ విడ్త్ వచ్చి 20% అండ్ హైట్ వచ్చేసి 100 పిక్సెల్స్. ఓకే, 100 పిక్సెల్స్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇప్పుడు లెక్క ప్రకారం ఏంటి, డివ్ అనేది కంప్లీట్ బ్లాక్ ఆక్యుపై చేసుకోవాలి. ఈ హలో డివ్ అనేది కంప్లీట్ బ్లాక్ ఆక్యుపై చేసుకుంటుంది. అండ్ విడ్త్ వచ్చేసి 20% తీసుకుంటుంది. ఇది డివ్ వచ్చి కంప్లీట్ ఏరియా బ్లాక్ చేస్తుంది. ఈ ఎలిమెంట్ విడ్త్ ఎంత, 20%. ఈ ట్రైనింగ్ అనేది సేమ్ థింగ్. అండ్ నేను ఒక మార్జిన్ బాటమ్ ఇస్తాను, దట్ విల్ యాక్చువల్లీ ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే కోడ్ రాశానో ఈ కోడ్ ని బేస్ చేసుకొని దీని ప్రకారమే ఈ డివ్స్ అనేది అరేంజ్ అయినాయి. ఎక్కడ అరేంజ్ అయినాయి, ఇట్స్ బేస్డ్ ఆన్ ద HTML కాన్ఫిగరేషన్. HTML బ్రౌజర్ ఏ విధంగా డివ్ ని అర్థం చేసుకుంటుందో దాన్ని ఎలాగైతే అర్థం చేసుకుంటుంది, ఎలా అర్థం చేసుకుంటుంది, డివ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, దానికి డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంటుంది. సో కంప్లీట్ ఏరియా మొత్తాన్ని బ్లాక్ చేస్తుంది. కానీ దాని లోపల ఉన్న ఎలిమెంట్ వచ్చేసి 220% విడ్త్ మాత్రం తీసుకుంటుంది. కానీ నేను దాని పక్కన ఎటువంటి ఇంకో వేరే ఎలిమెంట్ ని పక్కన ఉంచకూడదు కాబట్టి ఆ ఎలిమెంట్ అనేది సెకండ్ లైన్ లో వచ్చింది. సో ఇదంతా ఏంటంటే బ్రౌజర్ డివ్ గురించి అర్థం చేసుకునే లాంగ్వేజ్ అర్థం చేసుకుంటది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నేను ఎక్కడైనా పొజిషన్ అని ఇచ్చానా, ఇక్కడ నేను ఎక్కడ పొజిషన్ ఇవ్వలేదు. ఈ పొజిషన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇది బై డిఫాల్ట్ గా మీరు పొజిషన్ ఉంటుంది, పొజిషన్ ప్రాపర్టీ మీరు స్టాటిక్ ఉంటుంది. దీనికి ఇది ఏమంటుంది, దీన్ని డిఫాల్ట్ పొజిషన్ అంటాం. డిఫాల్ట్ పొజిషన్ అంటే అది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా డిఫాల్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ పొజిషన్ స్టాటిక్ ని అడాప్ట్ చేసుకుంటది. అంటే మీరు ఏ ఎలిమెంట్ వెబ్ పేజ్ లో బిల్డ్ చేసినా కానీ దానికి డిఫాల్ట్ పొజిషన్ అనేది స్టాటిక్ ఉంటుంది. మనం డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్, డిపెండింగ్ ఆన్ ప్లేస్మెంట్, మనం ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎలా దాన్ని వ్యూ వెబ్ పేజ్ చూపించాలనే దాన్ని బట్టి పొజిషన్ వాల్యూస్ చేంజ్ చేసుకోవాలి. స్టాటిక్ రిలేటివా, అబ్సల్యూటా. స్టాటిక్ మాత్రం డిఫాల్ట్ గా అన్నిటికీ ఉంటుంది, అన్నిటికీ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటది. కానీ రిలేటివ్ అని అండ్ ఆల్సో అబ్సల్యూట్ అని అండ్ ఆల్సో స్టిక్కీ అని ఇలా పొజిషన్స్ ని మనకు కావాల్సినట్టు మనం దాన్ని వాడుకుంటాం. మనం దాన్ని రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఆ వాల్యూస్ యూస్ చేసుకుంటాం. కానీ ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, పొజిషన్ స్టిక్కీ అంటే డిఫాల్ట్ ఫర్ ఎవ్రీ ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా డిఫాల్ట్ వన్. అండ్ ఇట్ షుడ్ బి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ పొజిషన్ స్టాటిక్, స్టిక్కీ కాదు, పొజిషన్ స్టాటిక్ అనేది డిఫాల్ట్ పొజిషన్. అండ్ మీరు అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఎలిమెంట్ కి స్టాటిక్ పొజిషన్ అనేది బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ గా తీసుకుంటుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, పొజిషన్స్ ఎప్పుడు కూడా రిమెంబర్, పొజిషన్ ఎప్పుడు కూడా ఇట్ విల్ వర్క్ ఇన్ ఎ కాంబినేషన్ విత్ అలైన్ వాట్ యు కాల్ దట్ అరేంజ్మెంట్స్ అనుకోండి. అరేంజ్మెంట్స్ పొజిషన్ చెప్తాను, అది దానికి జస్టిఫికేషన్ ఇస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ పొజిషన్ స్టాటిక్ అనేది ఎప్పుడు కూడా డిఫాల్ట్ పొజిషన్, అది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఎలిమెంట్ కి ఖచ్చితంగా పొజిషన్ స్టాటిక్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, దానికన్నా ముందు ఒకటి చెప్పాలి, ఎప్పుడు కూడా పొజిషన్స్ అనేది ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్. ఇవేంటంటే
దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ విచ్ డిసైడ్స్ ద ఎలిమెంట్ యొక్క పొజిషన్. అంటే టాప్ నుంచి ఎంత పొజిషన్ లో ఉండాలి, లెఫ్ట్ నుంచి ఎంత పొజిషన్ లో ఉండాలి, రైట్ నుంచి ఎంత పొజిషన్ లో ఉండాలి, బాటమ్ నుంచి ఎంత పొజిషన్ లో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా పొజిషన్ మీరు యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా యు ఆర్ రిక్వైర్డ్ టు యూస్ దిస్ టాప్ లెఫ్ట్ రైట్ పార్ట్. టాప్ లెఫ్ట్ అన్ని యూజ్ చేయాలంటే అన్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే అవసరం అవుతుందో దాన్ని యూజ్ చేసుకోవచ్చు. టాప్ కావాలంటే టాప్ యూజ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్ యూజ్ చేయొచ్చు, రైట్ కావాలంటే రైట్ యూజ్ చేసుకోవచ్చు, బాటమ్ కావాలంటే బాటమ్ తీసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా పొజిషన్ విల్ బి వర్కింగ్ విత్ దిస్ పొజిషన్ అనేది ఎప్పుడు కూడా టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ వాల్యూస్ తో కంబైన్ గా వర్క్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు పొజిషన్ స్టాటిక్ ఇచ్చారంటే ఈ టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే బై డిఫాల్ట్ గా ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ స్టాటిక్ ఉంటుంది. అండ్ స్టాటిక్ అంటే అర్థం ఏంటంటే గో విత్ ద ఫ్లో అంటే బ్రౌజర్ ఏ ఫ్లో అయితే అండర్స్టాండ్ చేసుకుంటుందో ఆ ఎలిమెంట్ గురించి ఆ ఫ్లోతోనే వెళ్ళిపోమని చెప్తాం పొజిషన్ స్టాటిక్ అంటే. దాని తర్వాత మీకు రిలేటివ్ అనేది ఉంటుంది. రిలేటివ్ అనే ప్రాపర్టీ చెప్తాను. ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్ గా ఉంటది, కానీ ఫోకస్ చేయండి, నీట్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ వాంట్ టు గివ్ దిస్ పొజిషన్. ఇప్పుడు జస్ట్ అజ్యూమ్ దట్ ఈ డివ్ ఉంది, ఇక్కడ నాకు ఒక డివ్ ఉంది. ఐ విల్ జస్ట్ హ్యావ్ దిస్ క్లాసెస్ యూజ్ చేస్తాను, మీకు కొంచెం క్లియర్ గా ఉంటుంది. క్లాస్ హలో అండ్ దిస్ వన్ ఇస్ క్లాస్ ట్రైన్ వరల్డ్. ఓకే, హలో వరల్డ్. ఓకే, నౌ ఐ వాంట్ టు గివ్ దీనికి సేమ్. I'll take this and I'll again replicate this. ఇక్కడేమో I will give hello class. ఇక్కడేమో I will give world class. Okay, world class. Okay, as usual same arrangement ఇక్కడ మీరు చూస్తున్నారు. Now what happens, ఈ పొజిషన్ స్టార్టింగ్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది డిఫాల్ట్ గా నార్మల్ గా అది బ్రౌజర్ ఎలాగైతే మనం ఎలాగైతే కోడ్ చేసామో ఆ కోడ్ ని బేస్ చేసుకొని గో విత్ ద ఫ్లో అని నా ఫ్లోతోనే అరేంజ్మెంట్ చేస్తుంది. నౌ సి ఐ వాంట్ టు గివ్ పొజిషన్ రిలేటివ్ ఫర్ దిస్. పొజిషన్ రిలేటివ్ చూడండి, పొజిషన్ రిలేటివ్ ఇచ్చాను. రిలేటివ్ ఇచ్చేసేసిన తర్వాత ఐఎమ్ యూజింగ్ రైట్ 20 పిక్సెల్. సారీ, రైట్ వద్దు, ఫస్ట్ లెఫ్ట్ ఇస్తాను. లెఫ్ట్ ఇస్తే మీకు క్లియర్ గా లెఫ్ట్ 30 పిక్సెల్ అండ్ లెఫ్ట్ 30 పిక్సెల్. ఫస్ట్ 30 పిక్సెల్ చూడండి. అంటే ఇది ఏం చేసింది ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇప్పుడు యాక్చువల్లీ లెక్క ప్రకారం ఇది ఎక్కడ రావాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అవునా? ఈ టాప్ నుంచి లెఫ్ట్ రైట్, లెఫ్ట్ ఇట్ సైడ్ నుంచి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్ కి వెళ్తుంది. లెక్క ప్రకారం ఈ టాప్ లో రావాలి. లెఫ్ట్ టాప్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ ఇది ఏం చేసింది, లెఫ్ట్ సైడ్ 30 పిక్సెల్ గ్యాప్ ఇచ్చేసి ఈ గ్యాప్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? గ్యాప్ నుంచి స్టార్ట్ అయింది అంటే దీని అర్థం ఏంటి, ఇది యాక్చువల్ నార్మల్ పొజిషన్ వచ్చి దీనిలాగా ఉండాలి. యాక్చువల్ నార్మల్ పొజిషన్ వచ్చేసి దీనిలాగా ఉండాలి. కానీ ఇది 30 పిక్సెల్ మూవ్ అయ్యి దాని పొజిషన్ ని సెట్ చేసుకుంది ఇక్కడ. ఎందుకంటే రిలేటివ్ అనే ప్రాపర్టీ మీరు ప్రొవైడ్ చేయడం వల్ల. ఈ రిలేటివ్ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే ఇది నార్మల్ పొజిషన్ ని బేస్ గా తీసుకొని ఎంతైతే మీరు ప్రొవైడ్ చేస్తారో ఆ వాల్యూ నార్మల్ పొజిషన్ నుంచి మూవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను 300 పిక్సెల్స్ ఇస్తా. 300 పిక్సెల్స్ ఇస్తే చూడండి, ఇది ఏం చేసింది, పొజిషన్ ఈజ్ రిలేటివ్. నేను ఆల్రెడీ మీకు రిలేటివ్ గురించి చెప్పాను నిన్న. రిలేటివ్ అంటే ఎలా వర్క్ అవుతుంది, ఇట్ విల్ బి రిలేటివ్ టు సమ్ అదర్, ఒక దాన్ని బేస్ గా తీసుకొని అక్కడ నుండి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అలానే ఇది ఎవరిని బేస్ తీసుకుంటుందంటే పొజిషన్ రిలేటివ్ అని మీకు పొజిషన్ రిలేటివ్ అని మీరు ప్రొవైడ్ చేశారంటే అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ టేక్ ద నార్మల్ పొజిషన్ యాజ్ ఏ రెఫరెన్స్, యాజ్ ఏ బేస్ రెఫరెన్స్. అండ్ దాన్ని రెఫరెన్స్ గా తీసుకునేసి మనం ఎంతైతే మీరు లెఫ్ట్ అని ఇచ్చారో, లెఫ్ట్ 300 పిక్సెల్స్ ఇచ్చారు కదా, లెఫ్ట్ 300 పిక్సెల్స్ అంటే నార్మల్ పొజిషన్ నుంచి 300 పిక్సెల్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అండ్ ఆల్సో యూ కెన్ గివ్ సంథింగ్ టాప్ ఇచ్చుకోవచ్చు. టాప్ ఇచ్చేసి 100 పిక్సెల్స్, టాప్ 100 పిక్సెల్స్ ఇచ్చారంటే ఇప్పుడు మీరు చూసారంటే చూడండి, ఇది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ దీని అర్థం ఏంటంటే దీన్ని టచ్ చేయలేదు చూడండి, ఇది ఇలానే ఉంది. ఈ బి అనేది ఈ ట్రైనింగ్ అనే ఎలిమెంట్ అనేది అలానే ఉంది. కానీ ఈ హలో అనే ఎలిమెంట్ ఇక్కడ ఉండాల్సిన ఎలిమెంట్ ఏం జరిగింది, 300 పిక్సెల్స్ లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది, టాప్ సైడ్ 100 పిక్సెల్స్ కిందకు వచ్చింది. కానీ ఈ పొజిషన్ చూసావా, ఈ పొజిషన్ లకు ఇంకా ఏ ఎలిమెంట్ కూడా ఫిల్ అవ్వదు. ఎందుకంటే ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏంటంటే ఇక్కడ ఉండాలి యాక్చువల్లీ. కానీ మనం ఏం చేసాము, పొజిషన్ రిలేటివ్ ఇచ్చేసేసి దాన్ని మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసాం. ఓకే, అండ్ పొజిషన్ రిలేటివ్ ఇచ్చినప్పుడు
యాక్చువల్ గా ఆ ఎలిమెంట్ ఏదైతే పొజిషన్ ని ఆక్యుపై చేయాలో, ఏదైనా ఏరియాని ఆక్యుపై చేయాలో దాన్ని వదిలేసేసి అక్కడ నుంచి మనం ఇచ్చిన పొజిషన్ కి వస్తుంది. కానీ ఆ పొజిషన్ ని ఏ ఎలిమెంట్ కూడా ఆక్యుపై చేయదు. అది పొజిషన్ రిలేటివ్ యొక్క మీనింగ్. సో అందుకే ఇక్కడ రాసి చూడండి ఏంటిది, రిలేటివ్ అంటే రిలేటివ్ టు ఇట్స్ నార్మల్ పొజిషన్, అంటే నార్మల్ పొజిషన్ నుంచి రిలేటివ్ గా ఉంటుంది, రిలేటివ్ గా తీసుకుంటుంది. ఓకే, దాని తర్వాత యూ హ్యావ్ ఏ you have a you have a position called absolute. Okay, if you give absolute, okay, absolute ఇచ్చేసేసి ఇది మీరు లెఫ్ట్ సేమ్ ఇంతే పొజిషన్ ఉండి హలో అనేది ఇక్కడ ఉండాలి, ఈ ట్రైనింగ్ అనేది కింద ఉండాలి, హలో ఇక్కడ రావాలి. మీరు రిలేటివ్ ఇచ్చినప్పుడు అది అక్కడ ఆ ఎంటీ స్పేస్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. ఇక్కడేం జరిగింది, ఈ హలో అనే డివ్ కి మీరు ఏం చేశారు, అబ్సల్యూట్ అనే పొజిషన్ ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ 3 అనేది జరగమని చెప్పారు, టాప్ సైడ్ 3 అనేది జరగమని చెప్పారు. ఓకే, నేను జరుగుతాను 3 అనేది లెఫ్ట్ సైడ్ జరుగుతాను, టాప్ నుంచి 100 పిక్సెల్స్ జరుగుతాను అంటది. కానీ ఇదేం చేస్తుంది, ఇక్కడ ఎంటీ స్పేస్ క్రియేటింగ్ కదా, ఆ ఎంటీ స్పేస్ లో వేరే ఎలిమెంట్ అనేది వచ్చి ఆక్యుపై చేస్తుంది. ఎందుకు ఆక్యుపై చేసి చెప్తాను, దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకు ఈ ఎలిమెంట్ వచ్చి ఇక్కడ ఈ ప్లేస్ ని ఆక్యుపై చేసిందంటే, యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా కానీ మీరు ఒక ఎలిమెంట్ కి మీరు అబ్సల్యూట్ అనే పొజిషనింగ్ అబ్సల్యూట్ ఇచ్చారంటే దాన్ని ఏం చేస్తానంటే డాక్యుమెంట్ నుంచి పీకేస్తున్నారు దాన్ని. అంటే ఆ ఎలిమెంట్ కి డాక్యుమెంట్ కి సంబంధం ఉండదు, అంటే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ లోపల ఈ ఎలిమెంట్ పొజిషనింగ్ అనేది దానికి మనం ఏదైతే మీరు ప్రొవైడ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని అరేంజ్ అవుతాయి. అండ్ ఈ నార్మల్ ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తాయి, ఎలిమెంట్స్ అన్ని కూడా. అబ్సల్యూట్ పొజిషన్ డ్యూస్ అన్ని కానీ అబ్సల్యూట్ పొజిషన్ ఎలిమెంట్స్ అన్ని కూడా నార్మల్ ఫ్లోని ఫాలో అవ్వకుండా యాక్చువల్ డాక్యుమెంట్ నుంచి బయటకు వచ్చేసేసి అది మనం ఇచ్చిన లెఫ్ట్ టాప్ లేకపోతే పొజిషన్ ఏదైతే రైట్ బటన్ దాన్ని బేస్ చేసుకొని అక్కడ ప్లేస్ అవుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ అబ్సల్యూట్ మీరు ఒక డివ్ కి ఒక అబ్సల్యూట్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా దానికి పేరెంట్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఈ హలో అనేది ఎక్కడ ఉంది, ఇన్సైడ్ బాడీ ఉంది, అవును అంతే కదా. హలో అనేది ఎక్కడ ఉంది, ఇన్సైడ్ బాడీ ఉంది. అప్పుడు ఇక్కడ హలో చైల్డ్ అనుకుంటే దీనికి బాడీ అనేది పేరెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ పేరెంట్ కి ఆటోమేటిక్ గా ఇప్పుడు మీరు డివ్ క్లాస్ హలో దానికి మీరు పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చారంటే ఇది ఎవరికి రిలేటివ్ గా అరేంజ్ అవుతుందంటే బాడీకి రిలేటివ్ గా అరేంజ్ అవుతుంది. కాబట్టి ఇది లెఫ్ట్ వాల్యూ టాప్ వాల్యూ బాడీని కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీరు డివ్ ఇచ్చారు, ఈ డివ్ ఇచ్చిన తర్వాత ఇలా మీరు దీని లోపల హలో నుంచి దీని లోపల పెట్టారు. దీని లోపల పెట్టిన తర్వాత మీరు ఒకవేళ ఈ హలోకి తీసేసి ఈ పొజిషన్ అబ్సల్యూట్ లెఫ్ట్ అబ్సల్యూట్ ఇది కట్ చేసేసి ఇప్పుడు మీకు ఈ వరల్డ్ అనేది చైల్డ్, ఇది డివ్ హలోకి వరల్డ్ అనేది చైల్డ్. ఇప్పుడు దీనికి నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చానంటే ఇప్పుడు మీరు చూసారు కదా, ఇప్పుడు ఈ పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పేరెంట్ కి 100% మీరు పొజిషన్ రిలేటివ్ అని ఇవ్వాలి. పొజిషన్ రిలేటివ్ అని ఇచ్చినప్పుడు ఇట్ విల్ లెట్స్ టేక్ దిస్ as height, remove this height. Hello, okay. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఈ వరల్డ్ అనేది డివ్ ఉందా, ఈ డివ్ కి మీరు పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేశారు, లెఫ్ట్ 300 మూవ్ అని చెప్పాము అండ్ టాప్ 100 పిక్సెల్స్ మూవ్ అని చెప్పాము. యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందంటే అబ్సల్యూట్ అంటే మీ డాక్యుమెంట్ ఫ్లో నుంచి పీకేస్తుంది, పక్కకి పీకేసేసి అదేం చేస్తుందంటే డాక్యుమెంట్ ఫ్లో నుంచి కాకుండా దానికి ఒక సపరేట్ మీరు లెఫ్ట్ 300 టాప్ 200 అనే పిక్సెల్స్ ని కన్సిడర్ చేసుకుని అరేంజ్ అవుతుంది. కానీ ఇది ఎవరిని బేస్ చేసుకుంటుందంటే ఒకవేళ దానికి పేరెంట్ ఉంటే పేరెంట్ ని తీసుకుంటుంది, పేరెంట్ లేదంటే అదేం చేస్తుందంటే బాడీని తీసుకుంటుంది, హోల్ ద బాడీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొజిషన్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ అని ఇస్తాను, లెఫ్ట్ టాప్ ఇస్తాను, టాప్ 100 పిక్సెల్.
చూడండి టాప్ 100 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు ఈ ఈ పర్టికులర్ ట్రైనింగ్ ఉంది సారా, మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ ట్రైనింగ్ అనేది దీంతో పాటు మూవ్ అవుతుంది, దీంతో పాటు మూవ్ అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్ చూడండి, ఇక్కడ నేను తగ్గిస్తాను, తగ్గించినప్పుడు ఈ ఎలిమెంట్, ఈ ట్రైనింగ్ అనే ఎలిమెంట్ వచ్చేసి ఈ డివ్ తో పాటు మూవ్ అవుతుంది. ఎందుకు మూవ్ అవుతుంది? ఇట్ ఈస్ బికాస్ మీరు ఇక్కడ పొజిషన్ దీనికి ఏమి ఇచ్చారు, అబ్సల్యూట్ ఇచ్చేసి, అండ్ దీనికి ఒక పేరెంట్, దీని పేరెంట్ కి రిలేటివ్ ఇచ్చారు. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ వరల్డ్ అనే డివ్ ఎవరిని ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా దాని పేరెంట్ ని ఫాలో అవ్వాలి. ఒకవేళ దీనికి పొజిషన్ రిలేటివ్ ఇవ్వలేదు, ఇఫ్ ఇన్ కేస్ యూ హావెంట్ గివెన్ దిస్ వన్, ఇప్పుడు మీరు దీనికి ఇవ్వలేదు అనుకోండి, దీనికి అసలు ఇవ్వలేదు అనుకోండి, ఇది యాజ్ యూజువల్ బాడీని ఫాలో అవుతుంది, బాడీని ఫాలో అయ్యేసి ఇప్పుడు బాడీ ఏం చేస్తుంది, టాప్ లో వచ్చి 100 టు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గివ్ సంథింగ్ లైక్ 300 పిక్సెల్స్ ఇచ్చారు అనుకోండి, ఇది ఏం చేస్తుంది, ఈ ట్రైనింగ్ ఎవరికి రిలేటివ్ గా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది బాడీకి రిలేటివ్ గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక డివ్ కి మీరు పొజిషనింగ్ అబ్సల్యూట్ ఇచ్చారంటే అది ఏం చేస్తుందంటే డాక్యుమెంట్ ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. డాక్యుమెంట్ ఫ్లో నుంచి బయటకు రావడం అంటే అది క్రియేట్ చేసిన నార్మల్ గా అది ఎక్కడైతే ఉండాలో అక్కడ నుండి బయటకు వచ్చేసేసి అక్కడ మీరు ఏవైతే డైమెన్షన్స్ మెన్షన్ చేశారో ఆ డైమెన్షన్స్ ని బేస్ చేసుకుని అది అరేంజ్ అవుతుంది. అరేంజ్ అయినప్పుడు దాని ఎంటీ స్పేస్ ని వేరే ఎలిమెంట్ వచ్చి ఫిల్అప్ చేస్తుంది. అది ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ అంటే మీరు పొజిషన్ అబ్సల్యూట్ ప్రొవైడ్ చేసినప్పుడు 110% ఒక రిలేటివ్ ఎలిమెంట్ ని ప్రొవైడ్ చేయాలి. ఆ రిలేటివ్ ఎలిమెంట్ దాని పేరెంట్, దానికి ఏమైనా పేరెంట్ ఉంటే ఆ పేరెంట్ కి రిలేటివ్ అనే పొజిషన్ మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయకపోతే అది ఎవరిని రిలేటివ్ గా తీసుకుంటుందంటే ఇట్ విల్ టేక్ బాడీ యాజ్ రిలేటివ్, బాడీ అనేది రిలేటివ్ గా తీసుకునేసి బాడీకి రిలేటివ్ గా ఈ డివ్ అనేది అరేంజ్ అవుతుంది. అదే అబ్సల్యూట్ కి రిలేటివ్ కి తేడా అంతే. ఈ పర్టికులర్లీ మీకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, పొజిషన్ అబ్సల్యూట్ ఎప్పుడు వాడాలి, పొజిషన్ రిలేటివ్ ఎప్పుడు వాడాలి అనేది. సింపుల్ ఓన్లీ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ పొజిషన్ నుంచి మీరు ఒక ఎలిమెంట్ ని మూవ్ చేయాలి, కానీ ఆ స్పేస్ ని మీరు ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలనుకుంటే మీరు రిలేటివ్ వాడండి. రిలేటివ్ వాడినప్పుడు అది నార్మల్ పొజిషన్ నుంచి మీరు ఏదైతే డైమెన్షన్స్ ఇస్తారో ఆ డైమెన్షన్స్ కి మూవ్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకో కేసు ఏంటంటే ఒక ఎలిమెంట్ కి మీరు అబ్సల్యూట్ అని ఇస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఒక రిక్వైర్మెంట్ వస్తుంది ఫ్యూచర్ లో అంటే మీరు ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు మీకు ఒక డివ్ ఉంటుంది. డివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ బారే అనుకోండి, సైడ్ బార్ కొలాప్స్ అవడము ఎక్స్పాండ్ అవుతుంది. మీకు రియల్ టైం చెప్తానండి, ఇలా ఉంటది. ఇప్పుడు ఇది నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను, కొలాప్స్ చేస్తున్నాను, ఎక్స్పాండ్ చేస్తున్నాను, ఇలా మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక థింక్ చేయండి, ఇక్కడ మీరు ఒక ఎలిమెంట్ ఈ ట్రైనింగ్ అనేది కదా ఇక్కడ మీరు ప్లేస్ చేశారు, ఈ కర్సర్ ఇక్కడ ప్లేస్ చేశారు. ఇప్పుడు మీరు కొలాప్స్ చేసినప్పుడు ఈ కొలాప్స్ అయిన తర్వాత పాటు ఈ ట్రైనింగ్ అనేది రావాలి, దీంతో పాటు రావాలి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ ట్రైనింగ్ తో ఈ డ్యూ తో పాటు ఈ ట్రైనింగ్ డ్యూ కూడా ఓపెన్ అవ్వాలి. అదే కదా మనం చూసింది. ఇందాక మనం ఏం చేశాను, నేను దీనికి రిలేటివ్ అని ఇచ్చాను, దీనికి రిలేటివ్ అని ఇచ్చేసేసి పొజిషన్ రిలేటివ్ ఇచ్చేసేసి ఇప్పుడు నేను ఏం చేశాను, టాప్ నుంచి 30 పిక్సెల్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది మూవ్ చేస్తున్నాను, ఇలా మూవ్ చేస్తున్నాను. ఇదేంటంటే ఇప్పుడు నేను అకార్డింగ్లీ ఇది పొజిషన్ రిలేటివ్, ఇది పొజిషన్ అబ్సల్యూట్ మెయింటైన్ చేయడం వల్ల ఇప్పుడు నేను దీని హైట్ పెంచాను అనుకోండి, దీని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నాను. చూడండి 150 పిక్సెల్స్, దాని తర్వాత 300 పిక్సెల్స్, సారీ హైట్ కాదు, మై మిస్టేక్, హైట్ ఇది కామనే. టాప్ వాల్యూ ఇప్పుడు నేను చూడండి 100 పిక్సెల్స్ ఇస్తాను. 100 పిక్సెల్స్ ఇచ్చినప్పుడు దాంతో ఈ ఎలిమెంట్ తో పాటు ఇది మూవ్ అవుతుంది. మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే ఈ ఎలిమెంట్ బైండ్ అవ్వాలి. ఈ పర్టికులర్ హెలో ఎలిమెంట్ అండ్ ఆల్సో వరల్డ్ ఎలిమెంట్ రెండు బైండ్ అవ్వాలి. మనం ఒకవేళ బైండ్ చేయకపోతే ఇది మన పొజిషన్ రిలేటివ్ మీరు ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొజిషన్ రిలేటివ్ ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు హైట్ ఇచ్చారు, టాప్ నుంచి 100 పిక్సెల్స్ వర్క్ అవ్వట్లేదు, ఫస్ట్ థింగ్ వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు మీకు ఇది ఏమైతుందంటే ఈ పర్టికులర్ ఎలిమెంట్, ఈ ట్రేడింగ్ ఎలిమెంట్ దీంతో బైండ్ అవ్వదు. దీంతో బైండ్ అవ్వకుండా మీరు ఇంక్రీజ్ చేశారు అనుకోండి, అది బయటకు వచ్చి చూడండి, అది బయటకు వచ్చి ఎవరికి బైండ్ అయినట్టు, బాడీతో బైండ్ అయినట్టు. బాడీని రెఫరెన్స్ గా తీసుకుని బాడీ నుంచి 300 పిక్సెల్స్ కిందకి మూవ్ అయింది. ఒకవేళ మీరు దీనికి పొజిషన్ రిలేటివ్ ఇచ్చారనుకోండి, పొజిషన్ రిలేటివ్ ఇచ్చారనుకోండి, యాక్చువల్లీ దీన్ని బేస్ చేసుకుని ఇది మూవ్ అవుతుంది. చూసారా, దీన్ని బేస్ చేసుకుని ఇది మూవ్ అవుతుంది. ఇట్స్ నాట్ ఇది ఈ ట్రైనింగ్ అనే డివ్ ఎవరిని ఫాలో అవుతుంది, ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఫాలో అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్ రెండు కాంబినేషన్ లో వర్క్ అవుతాయి. అది మనకి డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్. ఏ డివ్ కి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి, ఏ డివ్ కి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. చైల్డ్ కి ఎప్పుడు మీరు అబ్సల్యూట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని పేరెంట్ ఎలిమెంట్ కి రిలేటివ్ అనే పొజిషన్ ని మీరు మెన్షన్ చేయాలి. ఒకవేళ మెన్షన్ చేయకపోతే అది ఎవరిని ఫాలో అవుతుంది అంటే బాడీని ఫాలో అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి అంతే. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే దట్స్ ఎనఫ్. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఐ క్లియర్లీ గేవ్ సమ్ క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ నేను డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అవి చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఓకేనా?
దాని తర్వాత యూ హ్యావ్ సమ్ ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ. ఫిక్స్డ్ అండ్ స్టిక్కీ ఇవి ఎలా వర్క్ అవుతాయంటే ఐ జస్ట్ రిమూవ్ ఆల్ ద పొజిషన్స్ ఫర్ నౌ. ఈ div తీసేద్దాం. ఓకే, నౌ ఈ పొజిషన్ ఫిక్స్డ్ అని ఇస్తా. ఇప్పుడు చూడండి, పొజిషన్ ఫిక్స్డ్ అని ఇచ్చేసేసి నేను ఏం చేస్తానంటే హైట్ 130 పిక్సెల్, హైట్ 130 పిక్సెల్. ఓకే, టాప్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఐ మూవ్ ఇట్ అస్ 300 పిక్సెల్స్. 300 పిక్సెల్స్ కిందకి మూవ్ చేస్తాను. అండ్ ఐ యాడ్ సమ్ మోర్ కంటెంట్. నేను చాలా కొద్ది కంటెంట్ యాడ్ చేస్తాను. కంటెంట్ యాడ్ చేసిన తర్వాత యుల్ సీ ద బ్యూటీ యాక్చువల్లీ. ఓకే, లారెమ్. ఓకే, ఓకే, ఇక్కడ రావట్లా. లెట్స్ గో విత్ లైవ్ సర్వర్. ఒక్క నిమిషం, లెట్ మీ అరేంజ్ దిస్ div ఫర్ యువర్ క్లారిఫికేషన్. Height 200 pixels with 200 pixels, that's fine. Div hello ఇది. ఓకే, remove this one. మొత్తం div hello. ఓకే, remove this class for this. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది. దీని లోపల I will create one more div that actually have class hello. ఓకే, hello. ఓకే, అండ్ టాప్ నుంచి 30 పిక్సెల్ ఇద్దాం అండ్ విత్ హైట్. ఓకే, నౌ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ స్క్రోలింగ్ ఎక్కువ రావట్లేదు కానీ ఓకే, లెట్ మీ మీకు అది కూడా కొద్ది క్లారిటీ ఇస్తే బెటర్. ఓకే, దట్స్ ఫైన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారా, ఇప్పుడు నేను ఒక 2 divs క్రియేట్ చేశా. ఒక div లో వచ్చి కంటెంట్ ఉంది, ఇంకో div వచ్చేసి ఇది. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నాను కదా, ఇది స్క్రోల్ చేస్తున్నాను కంటెంట్. నేను చెప్పా కదా మీకు, లెఫ్ట్ సైడ్ బార్ లో సోషల్ ఐకాన్స్ ని డాక్ చేసి పెట్టింటారు. డాక్ చేసి పెట్టగానే అది మీరు స్క్రోల్ చేస్తే మీతో పాటు వస్తున్నట్టు అనిపిస్తుంది కదా, కానీ మీతో పాటు రాదు అది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మీరు ఈ div కి పొజిషన్ ని ఫిక్స్ చేశారు. పొజిషన్ ని ఫిక్స్ చేసి ఇక్కడ ఫిక్స్ అయిపోమని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది స్క్రోల్ చేసినా గానీ ఆ పొజిషన్ నుంచి అది మూవ్ అవ్వదు. సో అటువంటి అచీవ్మెంట్ ని అటువంటి థింగ్ ని మీరు అచీవ్ చేయాలంటే సింపుల్ గా యూ వాంట్ గివ్ పొజిషన్ ఫిక్స్డ్ అని ఇచ్చేసేసి దాని ఎక్కడ ఏ ఏరియాలో ఫిక్స్ అవ్వాలి. ఇప్పుడు నేను చేసిన టాప్ నుంచి 30 పిక్సెల్ లో ఫిక్స్ అవ్వాలని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఆల్సో ప్రొవైడ్ లెఫ్ట్ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఫిక్స్ ఎట్ 200 పిక్సెల్స్ కూడా ఫిక్స్ చేయాలనుకుంటే పొజిషన్ ని సింపుల్ గా యూ కెన్ ఆల్సో గివ్ దట్ వన్. ఓకే, అలా ఇచ్చితే మీకు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఈ ఏరియాలో ఈ ఎలిమెంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఇట్ విల్ నాట్ ఫాలో ద డాక్యుమెంట్ ఫ్లో ఫాలో అవ్వదు. మనం ఏమైతే ఎలిమెంట్ ఇస్తామో ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్ బేస్ చేసుకొని ఆ పొజిషన్ కి ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని మనం అంటే వాల్యూస్ ఏవైతే ఇస్తామో ఆ వాల్యూస్ ని బేస్ చేసుకొని అది అనేది అరేంజ్ అవుతుంది. ఓకేనా. అండ్ ఆల్సో సంథింగ్ స్టిక్కీ అని మనకు ఒక పొజిషన్ ఉంది. ఈ స్టిక్కీ పొజిషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టిక్కీ పొజిషన్ ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ మీకు యాక్చువల్లీ డాక్యుమెంట్ ఫ్లో ఇదేం చేస్తుందంటే ఇప్పుడు మీకు డివ్ అనేది మీకు బాగా చూస్తే ఫస్ట్ హలో డివ్ ఉంది. దాని తర్వాత మీకు ఇక్కడ కంటెంట్ డివ్ ఉంది. ఇందాక మీరు ఏం చేశారు, పొజిషన్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఈ కంటెంట్ అనేది ఆ ప్రీవియస్ డివ్ ని వాల్యూని ఆక్యుపై చేసింది.
ప్రీవియస్ డ్యూ యొక్క ఏరియాని ఆక్యుపై చేసి అదే చేసింది అక్కడ ఫిక్స్డ్ ఇచ్చింది. ఆ స్క్రోలింగ్ వల్ల అది కిందకి పైకి మూవ్ అవుతా ఉంది. అవునా కదా ఫిక్స్డ్. ఇప్పుడు ఇది ఏమైతుందంటే ఇప్పుడు స్టిక్కీ పొజిషన్ ఎలా వర్క్ అవుతుందంటే ఇక్కడ మీరు చూస్తే ఇది యాక్చువల్లీ డివ్ యొక్క పొజిషన్, ఇది డివ్ యొక్క యాక్చువల్ పొజిషన్ అది. ఇప్పుడు దాని తర్వాత కింద మీకు కంటెంట్ అనేది అరే సెకండ్ డ్యూది, ఇది ఫస్ట్ డ్యూది సెకండ్ డ్యూది. ఇప్పుడు మీకు ఇది ఏమైంది యాక్చువల్లీ ఇక్కడ నేను ఏం చేశానంటే పొజిషన్ స్టిక్కీ ఇచ్చాను. స్టిక్కీ ఇచ్చేసి తర్వాత ఏం చేశాను టాప్ 30 పిక్సెల్, టాప్ 200 లెఫ్ట్ 200 పిక్సెల్స్. ఇది ఇప్పుడు ఏం చేస్తుందంటే లెఫ్ట్ 200 పిక్సెల్స్ ఆల్రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ ఇది టాప్ 5 నుంచి స్టార్టింగ్ లో ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ పోయి ఇది స్క్రోలింగ్ అనేది మీకు ఎప్పుడైతే ఇక్కడ రీచ్ అవుతుందో స్క్రోలింగ్ అనేది ఇప్పుడు మీకు ఈ డాక్యుమెంట్ ఫస్ట్ ఇక్కడ నుంచి 100% నుంచి ఇది 1% నుంచి వ్యూ పోర్ట్ లో 100%. ఇప్పుడు స్క్రోల్ చేసేటప్పుడు ఎప్పుడైతే ఆ టాప్ ఈ పర్టికులర్ కంటెంట్ 30 పిక్సెల్ రీచ్ అవుతుందో అప్పుడు నుంచి ఆ డివ్ అనేది అక్కడ స్టిక్ అయిపోతుంది. ఆ డివ్ అనేది స్టిక్కీగా మారుతుంది. యాక్చువల్ గా రెగ్యులర్ గా చెప్పాలంటే ఈ పొజిషన్ అనేది స్టార్టింగ్, ఈ అన్లెస్ మీరు ఇచ్చిన టాప్ వాల్యూ రీచ్ అయ్యేంత వరకు ఈ ఎలిమెంట్ యొక్క పొజిషన్ స్టాటిక్ లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ స్క్రాల్ చేసేటప్పుడు ఆ టాప్ వాల్యూని రీచ్ అయింది అనుకో ఈ ఎలిమెంట్, అప్పుడు నుంచి అది స్టిక్కీగా మారిపోతుంది. సో సింపుల్ గా మీరు ఇంకొంచెం చెప్పాలంటే ఇప్పుడు 300 పిక్సెల్స్ అనుకోండి, ఇది 300 పిక్సెల్స్, ఇది ఓకే 300 పిక్సెల్స్. ఇప్పుడు మీకు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ ఎలిమెంట్ అనేది స్టిక్కీ పొజిషన్ స్టాటిక్ లో ఉంటుంది నార్మల్ గా. కానీ మీరు స్క్రోల్ చేసినప్పుడు ఎప్పుడైతే మీకు ఆ వాల్యూ ఈ టాప్ నుంచి ఈ వాల్యూ రీచ్ అయినప్పుడు మీకు అది ఏమైతుందంటే ఇట్ విల్ బి చేంజ్ అంటే స్టిక్కీ లాగా చేంజ్ అవుతుంది. సో మీరు ఇంకా సింపుల్ చూడండి 0 పిక్సెల్ చూద్దాం. 0 పిక్సెల్ పెడదాం అండ్ లెట్స్ సి దిస్ హలోని కిందకి మూవ్ చేస్తా. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ లో ఫుల్ కంటెంట్ ఉంది. దాని తర్వాత మీకు ఏమైంది ఇక్కడ కిందకి చూస్తే ఇక్కడ ఇది ఉంది కదా. ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైతుందంటే దీన్ని మధ్యలో పెడతా మీకు ఇంకొంచెం క్లారిఫికేషన్ కోసం. ఓకే, ఐ టేక్ దిస్ వన్ అండ్ ఐ క్రియేట్ ఇది ఒక డివ్, దాని తర్వాత ఒక డివ్, దాని తర్వాత అండ్ ఆల్సో యూ హ్యావ్ వన్ మోర్ డివ్. ఓకే, వన్ మోర్ డివ్ ఉంది. ఇప్పుడు మీకు ఏమైతుందంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇది లెక్క ప్రకారం చూస్తే ఇది పొజిషన్ స్టాటిక్. ఇది ఇప్పుడు మీరు స్క్రోల్ చేశారు ఇఫ్ యూ హ్యావ్ సమ్ మోర్ కంటెంట్ హియర్. ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ ఏమైంది ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ కంటెంట్, తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ సెకండ్ డివ్ ఉంది ఈ కలర్ డివ్, దాని తర్వాత మీకు థర్డ్ పారాగ్రాఫ్ ఉంది. ఇప్పుడు మీరు యాక్చువల్ గా ఈ ఎలిమెంట్ కి ఏం చేశారు పొజిషన్ స్టిక్కీ ఇచ్చారు. ఇప్పుడు యాక్చువల్ గా ఇది మనం వెబ్ పేజ్ లేఅవుట్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ అరేంజ్ అవ్వాలి, తర్వాత ఈ కలర్ ఈ ఎలిమెంట్ ఈ బాక్స్ ఎలిమెంట్ ఈ టచింగ్ బట్టి ఈ కలర్ ఎలిమెంట్ అరేంజ్ అవ్వాలి, దాని తర్వాత ఈ టెక్స్ట్ ఎలిమెంట్ అరేంజ్ అవ్వాలి. అప్పుడు యాక్చువల్లీ ఇదేంటి డాక్యుమెంట్ ఫ్లో ని ఫాలో అవుతుంది అండ్ దీనిది డిఫాల్ట్ పొజిషన్ స్టాటిక్. ఇది స్టాటిక్ లాగే ఉంటుంది అన్లెస్ ఎప్పటి వరకు మనము పొజిషన్ స్టిక్ కి మనం ఒకటి ఇచ్చాం. ఏమి ఇచ్చాము ఇక్కడ టాప్ 0 ఇచ్చాం. అంటే నథింగ్ బట్ టాప్ 0 అవ్వగానే ఈ ఎలిమెంట్ ఎప్పుడైతే టాప్ 0 పొజిషన్ టాప్ నుంచి 0 పొజిషన్ రీచ్ అవ్వగానే అది పొజిషన్ అనేది స్టార్టింగ్ నుంచి స్టికింగ్ మారిపోతుంది. చూడండి ఇక్కడ స్క్రోల్ చేస్తాను. ఇప్పుడు ఇది 0 పిక్సెల్స్ వెళ్ళిపోయింది. 0 పిక్సెల్స్ అంటే టాప్ నుంచి 0 పిక్సెల్స్ అరేంజ్ అయిపోయింది. ఇప్పుడు స్టాటిక్ కాస్త స్టిక్కీగా మారిపోయింది అంతే. ఇంకా స్టిక్కీకి ఫిక్స్డ్ కి తేడా ఏంటంటే ఫిక్స్డ్ అనేది ఒక పొజిషన్ లో ఫిక్స్ అయిపోతుంది. స్టిక్కీ అంటే ఏంటంటే ఫస్ట్ స్టాటిక్ గా ఉంటుంది, మనం ఆ పర్టికులర్ కోఆర్డినేట్స్ కి రీచ్ అయిన తర్వాత అది స్టిక్కీగా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకో 30 పిక్సెల్ పెడతాను. 30 పిక్సెల్ పెట్టగానే మీకు ఇంకొంచెం క్లారిటీ కోసం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మామూలుగా స్టాటిక్ పొజిషన్. ఇప్పుడు ఇదేంటి ఎప్పుడైతే టాప్ నుంచి 30 పిక్సెల్స్ కాడికి వచ్చి అక్కడికి ఆగిపోతుంది. చూడండి ఇక్కడికి ఆగిపోయింది. ఇది స్టిక్కీ పొజిషన్. అంటే ఫస్ట్ స్టాటిక్ గా ఉంటుంది, తర్వాత స్టిక్కీగా అయింది. ఫిక్స్డ్ అలా కాదు. మీరు స్టాటిక్ అనే ప్రాపర్టీ దానికి పిక్చర్ లో ఉండదు. మీరు ఒకటి ఇప్పుడు దీన్ని ఫిక్స్డ్ చేశారు అనుకోండి, ఫిక్స్డ్ ఇచ్చారు అంతే. ఇట్ విల్ గో అది అక్కడ పోయి అరేంజ్ అయిపోతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ డూ దాని ప్లేస్ ని లూజ్ చేసుకొని మీరు ఎక్కడైతే ఇస్తారో ఆడికి వెళ్ళి అది ప్లేస్ అయిపోతుంది. అది ఫిక్స్డ్. ఇంకా అబ్సల్యూట్ అంటే అది చెప్పాను. అబ్సల్యూట్ అంటే డాక్యుమెంట్ ఫ్లో నుంచి కంప్లీట్ గా రిమూవ్ అయిపోయి అది మనం ఎక్కడ కోఆర్డినేట్స్ ఇస్తే ఆ కోఆర్డినేట్స్ కి మూవ్ అవుతుంది బేస్డ్ ఆన్ ఇట్స్ పేరెంట్. దానికి పేరెంట్ ఏమన్నా ఉంటే పేరెంట్ ని బేస్ చేసుకుని అరేంజ్ అవుతుంది, లేదంటే బాడీని బేస్ చేసుకుని అరేంజ్ అవుతుంది. ఇంకా రిలేటివ్ అంటే ఏంటి యాక్చువల్ గా అది ఎక్కడైతే అరేంజ్ అవ్వాలో అక్కడ నుంచి సమ్ కోఆర్డినేట్స్ కి మూవ్ అవుతుంది. ఆ స్పేస్ ని ఎంటీ స్పేస్ అలానే ఉంచుతుంది. అది రిలేటివ్. స్టాటిక్ అంటే ఏంటి ఆటోమేటిక్ గా డిఫాల్ట్ పొజిషన్ అంతే. ఇంకా పొజిషన్స్ గురించి ఇంతకన్నా యూ డోంట్ వాంట్ టు గెట్ ఫోకస్ మచ్.
దిస్ ఇస్ ఎనఫ్. ఇది నేర్చుకోండి, ఇది ప్రాక్టీస్ చేయండి, 100% యూ విల్ ఫీల్ బెటర్. ఓకే, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఉంటుంది, అండ్ నేను ఇక్కడ మీకు డాక్యుమెంట్ లో ప్రొవైడ్ చేసిన ఎగ్జాంపుల్ డిఫరెంట్ గా ఉంటుంది, బికాస్ ఇట్స్ ఆల్ ప్రీవియస్ బ్యాచ్ ఎగ్జాంపుల్స్ ఇవంతా. సో ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అదే ఇక్కడ కూడా ఉంటుంది, కాకపోతే కొంచెం ఇక్కడ చూడండి, స్టిక్కీ కానీ ఇలా చెప్పాను. మీకే ఈ బ్యాచ్ కి మనం ఎలా ఈ విధంగా ప్లాన్ చేసినాం. సో జస్ట్ ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ ఆల్ ప్రాక్టీస్. వెన్ యూ ప్రాక్టీస్ యుల్ గెట్ ద టాపిక్ అంతే. చూడండి, ఇదేమో అబ్సల్యూట్ పొజిషన్. ఈ అబ్సల్యూట్ ఈ డివి అరేంజ్ అవడానికి రీజన్ ఏం తెలిసిన, దీనికి పేరెంట్ అనేవాడే లేడు, కాబట్టి ఇది కంప్లీట్ గా దాని నుంచి రిమూవ్ అయిపోయి బాడీకి రూట్ ఎలిమెంట్ బేసిస్ మీద అరేంజ్ అయింది. ఇంక ఇది రిలేటివ్, ఫిక్స్డ్, స్టిక్కీ ఇవంతా నార్మల్. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ పొజిషన్స్ గురించి అంతే. ఓకేనా, దాని తర్వాత మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి దట్ వీ విల్ డిస్కస్ టుమారో. ఈరోజు కొంచెం ఎక్కువ థియరీ చెప్పినట్టు అనిపిస్తుంది నాకైతే, బట్ ఇట్స్ ఓకే, దట్స్ ఆల్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇట్స్ రిక్వైర్డ్, యూ నీడ్ టు నో వాట్ ఈస్ వాట్. అవంటే ఏంటి, ఇవంటే ఏంటి అని తెలియాలి. తెలిస్తేనే మీరు వాటిని ఎలా వాడుకోవాలో అర్థమవుతుంది. మీకు అవి తెలియకపోతే మీరు వాడుకోలేరు ఆబ్వియస్లీ. సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వన్ ఆఫ్ ద డెవలపర్, ఐ మీన్ జస్ట్ నార్మల్ గా పాస్డ్ అవుట్ డెవలపర్. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, పొజిషన్ అబ్సల్యూట్ రిలేటివ్. ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి రీజన్ ఏంటంటే అదే, హీ వాస్ స్ట్రగ్లింగ్ టు ప్లేస్ దట్ బటన్, ఎక్స్పాండ్ కొలాప్స్ బటన్. అటుపక్క ఒక సైడ్ బార్ ఉంది, సైడ్ బార్ మీద ఒక బటన్ ఉంది. ఆ బటన్ క్లిక్ చేస్తే సైడ్ బార్ కొలాప్స్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. దాని పక్కన ఇంకొక డ్యూ ప్లేస్ చేస్తున్నాం. ఆ డ్యూ లో ఏంటంటే యాక్చువల్ డేటా ఉంటుంది. అదేమైతుందంటే సైడ్ బార్ కొలాప్స్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, బట్ అక్కడ ఎంటీ స్పేస్ క్రియేట్ అయిపోతుంది. సో ఆ రెండు ఎలిమెంట్స్, ఆ ఎంటీ స్పేస్ ఎందుకు క్రియేట్ అయిందంటే, పేరెంట్ ఎలిమెంట్ వచ్చి సైడ్ బార్, దాని పక్కన ఉన్న డ్యూ వచ్చి దాని చైల్డ్. ఆ రెండింటిని బైండ్ చేయాలి, పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్ తో. అది ఇవ్వడం మిస్ చేస్తున్నారు. మిస్ చేయడం వల్ల ఆ డివ్ అనేది మూవ్ అవ్వట్లేదు, అటు ఇటు మూవ్ అవ్వట్లేదు యాజ్ పర్ కొలాప్సింగ్, ఎక్స్పాండింగ్. సో దట్స్ హౌ. అందుకని అదొక బెటర్. సో రియల్ టైమ్ లో మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడంటే మీకు అది ఎలా వర్క్ అవుతాయో తెలిస్తే, దెన్ యూ వుడ్ బెటర్ యూజ్ దట్ వన్. వాటిని యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, దట్స్ వై ఐఎమ్ సేయింగ్ యూ టు ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఓన్లీ విల్ మేక్ యూ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ వెరీ క్లియర్. ఓకేనా, అంతే ఈ రోజు క్లాస్. ఈ రోజుకైతే అంతే. టుమారో కూడా ఐ షల్ టేక్ క్లాస్, బికాస్ సిఎస్ఎస్ కొద్దిగా పెద్దగా ఉంటుంది, కాన్సెప్ట్స్ ఈచ్ అండ్ ఎవరీ ప్రాపర్టీని చెప్పుకుంటా రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో దట్స్ వై ఐ అనౌన్స్ టుమారో క్లాస్ ఉంటుందా లేదా అనేది. బట్ గైస్, మీరైతే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకుండా అయితే ఉండద్దండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏదైనా వస్తుంది. ఓకేనా, అర్థమైనాయా కాన్సెప్ట్స్? కలర్స్ ఎలా వర్క్ అయినాయి, అండ్ పొజిషన్స్ ఎలా వర్క్ అయినాయి, స్టాటిక్ అంటే ఏంటి, రిలేటివ్ అంటే ఏంటి, అబ్సల్యూట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అంటే ఏంటి, స్టిక్కీ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి నేను ఇప్పుడే మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయను. ఒకసారి డాక్యుమెంట్ చదవండి, అండ్ ఆల్సో మీరు కొంచెం వాటితో ప్లే చేయండి. ప్లే అంటే వాటితో జస్ట్ వాటిని యూజ్ చేసి కోడ్ చేయడం స్టార్ట్ చేయండి. మీకు కొద్దిగా ప్రాక్టీస్ అవుతుంది. ఆ ప్రాక్టీస్ అయిన తర్వాత యూ విల్ ఫీల్ బెటర్ దట్ ఐ డో సంథింగ్ అండి. ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, ఆర్ ఎల్స్ గ్రూప్ లో కూడా చెప్పండి. ఐ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. బేసికలీ కొంచెం సిఎస్ఎస్ అయిపోయేంత వరకు ఇలానే ఉంటుంది. యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ ఫంక్షనాలిటీ, లాజిక్ అంతా ఏముండదు. ఇక్కడంతా కూడా ఉన్న వాటిని యూజ్ చేసుకొని మనం ఎక్స్పీరియన్స్ ని బిల్డ్ చేయడమే. ఓకేనా, ఓకే అయితే విల్ మీట్ ఇన్ టుమారో సెషన్. అండ్ ఆల్సో టుమారో సెషన్ ఉంటుందా లేదా అనేది నేను అనౌన్స్ చేస్తాను. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ జాయిన్. మీన్ ద టైమ్ యూ జస్ట్ ప్రాక్టీస్ ద థింగ్స్ విచ్ ఎవర్ ప్రీవియస్ గా ఏం డిస్కస్ చేసామో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తా ఉండండి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే గైస్, థ్యాంక్ యూ. టుమారో విల్ మీట్, నెక్స్ట్ సెషన్ విల్ మీట్. థ్యాంక్ యూ అన్న. ఓకే, బై బై.